ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेव श्री राधा कृष्ण सहगना श्री हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीशा गोपिका राधा तप्तकाञ्चन गौराङ्गे राधे हरि वृषभानुसुते प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। ओम नमो ओम भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भगवद्सेवया भगवती उत्तमश्लोके कृष्णाय देवकी तनयाय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्णचैतन्य नामिने गौरविषे नमस्ते पंकजात्रि जगद्गीताय कृष्णाय गोविन्दाय नमो कृष्ण कृष्ण स्वामी नमस्ते सरस्वती देवी गौरवाणी जय श्री कृष्ण चैतन्य प्रभु हरे कृष्ण हरे हरे राम 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 हरे कृष्ण।
దర్పణమార్జనం శ్రేయైరవచిత్రికా విహరణం యావతు జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణం జయతే నామకారీ బహుదా నియమితం స్మరణే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ నాన్న హరే కృష్ణ మాట వినపడుతుందమ్మా ఒక్కసారి స్టక్ అవుతున్నారు ప్రభుజీ స్టక్ అవుతుందమ్మా సరే నేను బయట ఉన్నాను యాక్చువల్గా వైజాగ్ ఇస్కాన్ టెంపుల్ రూమ్ నుంచి కనెక్ట్ అవుతున్నాను నెట్ అది సరిగా రాదు ఏంటో నెట్ సరిగ్గా లేదు కనెక్షన్ మొబైల్ నుంచి కనెక్ట్ అయితే వాయిస్ చాలా చిన్నగా వస్తుంది ప్రభుజీ సౌండ్ అదేనమ్మా మొబైల్ బయట సరే కృష్ణ మనం ఏ చాప్టర్ లో ఉన్నామా యాక్చువల్గా దగ్గర బుక్ కూడా లేదు రాలేదు 5వ చాప్టర్ లో ఉన్నాం నాన్న 5వ చాప్టర్ లో ఉన్నాం 5వ చాప్టర్ 16వ శ్లోకం ప్రభుజీ 16వ శ్లోకం చదవాలి ప్రభుజీ సరే నిమిషము నిన్న బాగా జరిగిందా ప్రభుజీ అనకాపల్లో అనకాపల్లి బాగా జరిగిందమ్మా అనకాపల్లి ప్రోగ్రామ్ బాగా చూసాను మీరు సైట్ కి వెళ్ళినట్టున్నారు కదా అక్కడికి ఫొటోస్ అని పెట్టారు మాతాజీ అవునా మంగళవారం లిస్ట్ సెపరేట్ గా చేసినట్టున్నారు కదా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లిస్ట్ కి వచ్చేద్దామా అవునమ్మా లేదు ఏమ్మా మీరు హైదరాబాద్ వచ్చారా లేదమ్మా నేను వైజాగ్ టెంపుల్ లో ఉన్నాను యాక్చువల్ టెంపుల్ లోనా రేపు మార్నింగ్ ఇక్కడ క్లాస్ ఉంది నేను బయలుదేరుతాను ఓకే ఓకే సరే సరే హరే కృష్ణ అమ్మ స్టార్ట్ చేస్తావా చేస్తానమ్మా 16వ శ్లోకం నుంచి చదువుదాము హరే కృష్ణ శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 5వ అధ్యాయము
నారదుని ద్వారా వ్యాసదేవునకు భాగవతోపదేశం. 16వ శ్లోకం. విచక్షణోస్యార్హతి వేదితుం విభో రణంతపారస్య నివృత్తితః సుఖం ప్రవర్తమానస్య గుణైరనాత్మనా స్తతో భవాం దర్శయ చేష్టితం విభో. అనువాదం. భగవానుడు అనంతుడు. భౌతిక సుఖములకు సంబంధించిన కర్మల నుండి ముక్తుడైనట్టి ప్రవీణుడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతమనర్చుకొనుటకు యోగ్యుడై ఉన్నాడు. కావున భౌతిక బంధముల కారణముగా సరి అయిన స్థితిలో నెలకొనని వారలకు నీవు ఆ దేవదేవుని దివ్య లీలలను వర్ణించుట ద్వారా దివ్యానుభవ మార్గమును చూపుము. భాష్యము. ఆస్తిక విజ్ఞాన శాస్త్రము కఠినమైన విషయము. ముఖ్యముగా భగవానుని దివ్యత్వమును చర్చించిన విషయమున అది అత్యంత కఠినముగా గోచరించును. భౌతిక కర్మల యందు సంపూర్ణముగా రతులయ్యుండెడి వారలకు అది ఏమాత్రము సంబంధిత విషయము కాదు. కేవలము ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ద్వారా భౌతిక కర్మల నుండి దాదాపు సంపూర్ణముగా ముక్తుడైనట్టి పరమ ప్రవీణుడే ఇట్టి దివ్య శాస్త్ర అధ్యయనమును స్వీకరింపగలడు. వేలాది జనులలో ఒకానొకడు మాత్రమే దివ్యానుభవమును సాధించుటకు యోగ్యుడగునని భగవద్గీత యందు తెలుపబడినది. ఆ విధముగా ఆధ్యాత్మిక అనుభవమును వడసిన వేలాది జనులలో అతి కొద్ది మంది మాత్రమే భగవానుని రూప జ్ఞానమునకు సంబంధించిన ఆస్తిక విజ్ఞాన శాస్త్రమును అవగతం చేసుకొనగలరు. కనుకనే భగవద్ విజ్ఞాన శాస్త్రమును ఆ దేవదేవుని లీలలను వర్ణించుచు ప్రకటింపుమని వ్యాసదేవుడు నారదునిచే ఉపదేశింపబడుచున్నాడు. వ్యాసదేవుడు స్వతహా ఈ శాస్త్రమునందు నిష్ణాతుడు మరియు భోగాభిలాషకు దూరుడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరితమును వర్ణించుటకు అతడు సరి అయిన వాడై ఉన్నాడు. అదే విధముగా అతని తనయుడైన సుఖదేవ గోస్వామి కూడా దానిని స్వీకరించుటకు తగిన వాడై ఉన్నాడు. శ్రీమద్ భాగవతము అత్యంత ఘనమైన ఆస్తిక విజ్ఞానమైనందున ఔషధము వలె పామరుని కూడా ప్రభావితం చేయగలదు. శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలతో నిండి ఉన్న కారణముగా శ్రీమద్ భాగవతము మరియు శ్రీకృష్ణ భగవానుని నడుమ ఎట్టి భేదము లేదు. అనగా శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారము. దాని ద్వారా జనులు ఆ దేవదేవుని లీలావర్ణనను శ్రవణము చేయగలరు. అటువంటి కథాశ్రవణము ద్వారా వారు శ్రీకృష్ణ భగవానునితో సహచర్యమును పొంది క్రమముగా భవరోగము నుండి బయటపడగలరు. భక్తి యోగము అత్యంత ఉత్సాహపూర్ణమైనటిది. కనుకనే బుద్ధిమంతులైన భక్తులు అభక్తులను మార్చుటకు కాలము పరిస్థితులను అనుసరించి నూతన విధానములను మార్గములను కనుగొనుచుందురు. లౌకిక జనుల మందబుద్ధికి తట్టెడి రీతిలో భక్తి యోగమును జొప్పించుటకు వారు తగిన పద్ధతులను అన్వేషింపగలరు. భగవానుని సేవార్థమై భక్తులచే వనర్చబడు అట్టి ఆధ్యాత్మిక కార్యములు కామ్యకర్మరతులైన మానవుల సంఘములో ఒక క్రొత్త జీవన వరవడిని సృష్టింపగలవు. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభువు ఆయన మార్గమున చనునటువంటి భక్తులు అత్యంత నేర్పరితనమును ప్రదర్శించిరి. అదే మార్గమును అనుసరించుట ద్వారా ఈనాటి కలహలోని లౌకిక జనులను శాంతిమయ జీవనము ఆధ్యాత్మిక అనుభవములకై ఒక క్రమ పద్ధతిలోనికి గొనివచ్చుట సాధ్యము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 17వ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నియుక్తుడగుటకు తన స్వధర్మమును కూడా త్యజించువాడు సాధన కాలమునందలే అపక్వ స్థితిలో కొన్ని మార్లు పతనము నొందినను కృతార్థత్వ విషయమున అతనికి ఎట్టి భయము లేదు. కానీ అభక్తుడైన వాడు ధర్మానుష్ఠానమును సమగ్రముగా నొనరించినను ఎటువంటి లాభమును పొందజాలడు. భాష్యం. ఆచరింపవలసిన ధర్మములు మానవులకు అసంఖ్యాకములుగా గలవు. ప్రతి మానవుడును తల్లిదండ్రులకు, కుటుంబము వారికి, సంఘమునకు, దేశమునకు, ఇతర జీవులకు, దేవతలకే గాక
గొప్ప ఋషులకు, సాహిత్యకారులకు, విజ్ఞానవేత్తలైన వారులకు కూడా రుణపడి ఉన్నాడు. కానీ మనుజుడు అటువంటి ధర్మములనన్నింటినీ త్యజించి శ్రీకృష్ణ భగవానుని శరణమున చేరవలెనని శాస్త్రములు ఉపదేశించుచున్నవి. మనుజుడు ఆ విధముగా శాస్త్రము నిర్దేశించిన రీతి వర్తించి భక్తియుత సేవలో కృతకృత్యుడైనచో మిక్కిలి శుభదాయకము. కొన్ని మార్లు మనుజుడు ఏదియో తాత్కాలిక భావముచే భగవద్భక్తి యందు నియుక్తుడై కొంతకాలము పిదప పలు కారణముల వలన భక్తి మార్గము నుండి పతనము చెందుట జరుగుచుండును. అవాంఛిత సాంగత్యము వలన అట్టిది సంభవించుచుండును. ఈ విషయమున చరిత్రలో పలు ఉదాహరణములు కలవు. జింకతో సాంగత్యము కారణముగా భరతుడు జింక దేహమును పొందవలసి వచ్చెను. మరణ సమయమున జింకను స్మరించినను అతడు జింక జన్మను పొందినను పూర్వజన్మలో జరిగిన దానిని అతడు మరువలేదు. అదే విధముగా శివుని ఎడ అపరాధమునర్చన కారణమున చిత్రకేతువు పతనము నొందెను. ఈ విధమైన పతనము సంభవమే అయినను శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాశ్రయమే ఇచ్చట ఉపదేశింపబడుచున్నది. ఏలయనగా భక్తియుత సేవా ధర్మముల నుండి పతనము నొందినను మనుజుడు భగవానుని చరణ కమలములను మరువకపోవుటయే అందులకు కారణము. అనగా భక్తి యోగమునకు ఒక మారు నియామకుడైన వాడు దానిని అన్ని పరిస్థితుల యందును కొనసాగించను. భక్తియుత సేవ అతి స్వల్పముగా వనరింపబడినను అత్యంత ఘోరమైన ప్రమాద స్థితి నుండి మంజునకు రక్షణమును గూర్చగలదని భగవద్గీత యందు తెలుపబడినది. దీనికి కూడా చరిత్రలో 10 ఉదాహరణములు కలవు. అజామిళుని వృత్తాంతము అటువంటిది. ఉదాహరణములలోనొకటి, తొలి దశలో భక్తునిగానున్న అజామిళుడు యుక్త వయస్సు కారణముగా పతనము చెందినను అంత్యమున భగవానునిచే ఉద్ధరింపబడెను. హరే కృష్ణ ప్రభుజీ. సుధామాతాజీ ఉన్నారమ్మా? శారదా స్వరూపనేని మాతాజీ. ప్రభుజీ చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 18వ శ్లోకము. అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకము నుండి అధోలోకమైన పాతాళము వరకు పరిభ్రమించినను లభించినటువంటి ప్రయోజనము కొరకే తత్వజ్ఞానము కలిగిన బుద్ధిమంతులైన వారు వాస్తవముగా యత్నించవలెను. ఏలయన కోరకున్నను దుఃఖములు మనకు కాలములో సంప్రాప్తించడి రీతి ఇంద్రియ భోగ సుఖము కూడా దానంతట అదియే అప్రయత్నముగా కాలక్రమమున లభింపగలదు. భాష్యము. సర్వత్రా ప్రతి మానవుడును అధిక పరిమాణములో ఇంద్రియ సుఖమును పొందుటకే పలు విధములుగా యత్నించుచున్నాడు. కొందరు వ్యాపారము, కర్మాగారములు, ఆర్థికాభివృద్ధి, రాజకీయ పదవుల వంటి వాటిలో మునిగి ఉండగా మరికొందరు ఉన్నత లోక ప్రాప్తి ద్వారా మరుసటి జన్మలో సుఖించుటకు కామ్య కర్మల యందు రతులగుచున్నారు. సోమరసపానము ద్వారా చంద్రలోకవాసులు అధిక భోగములను పొందుటకు తగియుందురనియు మరియు దాతృత్వముచే పితృలోకమును పొందవచ్చుననియు తెలుపబడుచున్నది. ఈ విధముగా ప్రస్తుత జన్మమునందు లేదా తదుపరి జన్మమునందు ఇంద్రియ సుఖములను పొందుటకే పలు విధానములు కలవు. ఇంకొందరు యంత్ర సహాయమున చంద్రలోకమును లేదా ఇతర లోకములను చేర యత్నించుచున్నారు. పుణ్యకార్యములు చేయకనే ఆ విధముగా వారు అట్టి ఉన్నత లోకములందు ప్రవేశింపగోరుచున్నారు. కానీ వారి యత్నములెన్నడను సిద్ధింపవు. భగవానుని న్యాయ నిర్దేశ ప్రకారము వనరించిన కర్మలను అనుసరించి వివిధ తరగతుల జీవులకు వివిధ లోకములు నిర్దేశింపబడి ఉన్నవి. శాస్త్రములందు తెలుపబడినట్లు శుభ కర్మాచరణము ద్వారానే మనుజుడు ఉన్నత వంశమున గాని, వైభవముతో గాని, సౌందర్యముతో గాని, విద్వత్తుతో గాని జన్మింపగలడు. చక్కని పరిశ్రమ ద్వారా ప్రస్తుత జన్మమునందే కొందరు విద్యను లేదా ధనమును గడించుట ఎనున్నది మన అనుభవంలోనిదే. అదే విధముగా శుభకార్యముల ద్వారానే మనము అటువంటి కోరినటువంటి స్థానములను మరుసటి జన్మలో పొందగలము. లేని ఎడల ఒకే స్థానమున ఒకే సమయమునందు జన్మించిన ఇరువురు వేరువేరు స్థానములందు స్థితిని పొందుట ఎనున్నది ఎన్నడను జరగదు. అది కేవలము వారి పూర్వ కర్మానుసారము కలుగుచుండును. కానీ అటువంటి భౌతిక స్థితి గతులన్నీయును తాత్కాలికములైనటివి. ఉన్నత లోకమైన బ్రహ్మలోకము నుండి అధోలోకమైన పాతాళము వరకు గల సమస్త స్థితులు మన కర్మానుసారము మారిపోవచుండును. తత్వబుద్ధి కలిగిన మనుజుడు అటువంటి పరివర్తనశీలములైన స్థానములకే ఎన్నడూను యత్నించరాదు. కేవలము జ్ఞానానందపూర్ణమైన నిత్య జీవనము కొరకే అతడు యత్నించవలెను.
దానిని పొందిన పిమ్మట దుఃఖపూర్ణమైన భౌతిక జగమునందలి ఏ లోకమునకు తిరిగి రావలసిన అవసరం ఏమాత్రము కలుగదు. దుఃఖములు మరియు దుఃఖ మిశ్రిత సుఖములననునవి భౌతిక జీవనమునందలి లక్షణములు. బ్రహ్మలోకమునందును ఇతర లోకములందును అట్టివే సంప్రాప్తించుచుండును. అటువంటివి దేవతా జన్మముననే గాక సునక సూకర జన్మములందును లభించుచున్నవి. అనగా దుఃఖము దుఃఖ మిశ్రిత సుఖములన్నవి ప్రతి జీవికిని చెందియున్నవి. కానీ వాటి పరిణామము వివిధ జీవులలో వివిధ స్థాయిలలో నుండును. ఏది ఏమైనను జన్మ మృత్యు జర వ్యాధుల నుండి ఎవరును ముక్తిని పొంది ఉండలేదు. అదే విధముగా ప్రతి ఒక్కరికి ఒక నిర్ణీత మొత్తములో భౌతిక సుఖము నిర్ణయింపబడి ఉండును. స్వయం యత్నముల ద్వారా అర్హమైన దానికన్నను తక్కువ గాని ఎక్కువ గాని ఎవ్వరికి లభింపబోదు. ఒకవేళ అర్హమైన దానికన్నను అధికముగా లభించినను అది నిశ్చయముగా నష్టము కాగలదు. కనుక అల్ప విషయములను గూర్చి ఎవ్వరను కాలమును వృధా చేయరాదు. భగవద్ధామమును తిరిగి చేరుటకే ప్రతి ఒక్కరూ తీవ్రముగా యత్నించవలెను. వాస్తవమునకు ఇది ప్రతి ఒక్కరి జీవితాశయము కావలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. 19వ శ్లోకం. చాలా పెద్దది ఉందమ్మా, చూసుకోండి. వేరేవారు చదువుతాను ఫస్ట్. హరే కృష్ణ. ఎన్నో పేజీ అండి? ఎన్నో పేజీ? ఓ వ్యాస 180వ పేజీ అండి. 180. ఓ వ్యాసుదేవ, శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదియో ఒక కారణము చే పతనము నొందినను ఇతరుల వలె కామ్య కర్మ రతుల వలె భవబంధమును నిక్కముగా చిక్కబడుబడడు. ఏలయన ముకుంద పాదాశ్రయ రసాస్వాదనమును ఒక మారు కావించిన వాడు అట్టి దివ్యానుభవమును పదే పదే స్మరించుట కన్నను అన్యమును గావింపడు. భాష్యం. కృష్ణ భక్తుడు రసగ్రహుడు అనగా శ్రీకృష్ణ పారాధవింద మధురిమను ఆస్వాదించినవాడు అయిన కారణమున అప్రయత్నముగా భౌతికత్వపు మెరుగులాడ అనురక్తుడు కాకుండును పతనము చెందు స్వభావము కలిగిన కామ్య కర్మరతుల వలె భక్తులు కూడా అసంగత్వ కారణమున పతనము చెందిన సంఘటనలు పెక్కుగలవు. కానీ భక్తుడు ఆ విధముగా పతనము చెందినను పతితుడైన కామ్య కర్మ రతుని గాంచినట్లుగా అతనిని గాంచుతాడు. ఏలయన కామ్య కర్మ రతుడైన వాడు తన కర్మ ఫలము వలన పతనమునందగా భక్తుడైన వాడు దండనము ద్వారా భగవానునిచే స్వయముగా సరిచేయబడుచుండును. తల్లిదండ్రుల రక్షణ లేనటువంటి అనాథ బాలలకు దుఃఖము మరియు రాజకుమారుని దుఃఖము ఒకే స్థాయి చెందినట్టివి కావు. అనాథుడైన వాడు తనకు రక్షణను కూర్చువారు వేరెవ్వరును లేనందున నిక్కముగా దుఃఖాక్రాంతుడై ఉండును. కానీ ధనవంతుని పుత్రుడు అనాథ బాలకుని స్థాయిలో ఒకవేళ ఉన్నట్లు గోచరించినను దక్షత కలిగిన తండ్రి పర్యవేక్షణలో సదా నిలిచి ఉండును. భక్తుడైన వాడు కూడా కొన్ని మార్లు దుస్సాంగత్య కారణముగా కామ్య కర్మ రతులను అనుసరించుచుండును. కామ్య కర్మ రతులు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపగోరినట్లు ప్రారంభ దశలో ఉన్న భక్తుడు కొన్ని మార్లు తాను చేయు భక్తియుత సేవకు ప్రతిఫలముగా ఏదియో భౌతికమైన దానిని సంపాదింపతలచును. అటువంటి భక్తులు భగవానునిచే స్వయముగా కొన్ని కష్టములకు గురి చేయబడుదురు. భగవానుడు తన ప్రత్యేక కరుణ రూపమున అతని భౌతిక సంపత్తుల నన్నింటినీ హరించివేయును. తత్ఫలితముగా బంధువులు స్నేహితులందరూ భ్రమితుడైనట్టి అతనిని శీఘ్రమే త్యజింతురు. ఆ విధముగా భగవత్కరుణచే ఆ భక్తుడు తిరిగి స్పృహను పొంది తన భక్తియుత సేవలో మరలా నియుక్తుడు కావింపబడుచుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. చదివమ్మాను. మాతాజీ నేను
వచ్చారా సుధా గారు? వచ్చానండి, కొంచెం లేట్. అయితే సుధా గారు చదవనా? చదివియండి అమ్మా, సుధా గారు చదివి. సరే అండి, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అటువంటి యోగ భ్రష్టులకు యోగ్యులైన బ్రాహ్మణుల ఇంట గాని లేదా ధనవంతుల ఇంట గాని జన్మను పొందుటకు అవకాశము కల్పింపబడునని భగవద్గీత యందు తెలుపబడినది. కాని అట్టి స్థితిని పొందిన భక్తుడు భగవానుంచే దండింపబడి సహాయమేదియును లేనట్టి స్థితిలో నిలుపబడిన వాని అంతటా అదృష్టవంతుడు కాడు. అనగా భగవాన్ని సంకల్పముచే నిస్సహాయతకు గురి చేయబడిన భక్తుడు ఉన్నత వంశములందు జన్మను పొందగలిగిన వాని కన్నను అత్యంత అదృష్టవంతుడు. ఆ విధముగా ఉన్నత జన్మలను పొందిన వారు తమ అల్ప అదృష్ట కారణముగా శ్రీకృష్ణ భగవాన్ని చరణములను మరచెడి అవకాశం కలదు. కాని భగవానునిచే నిస్సహాయత యందు నిలపబడిన వాడు మిగుల భాగ్యవంతుడు. ఏలయన అతడు తన నిస్సహాయ స్థితిని తలుచుచు మరింతగా దేవదేవునిపై ఆధారపడి అతని చరణ కమలములను శీఘ్రముగా చేరగలడు. శుద్ధ భక్తియుత సేవ అనునది ఆధ్యాత్మికముగా రసాస్వాదనీయమైనందున భక్తుడైన వాడు అప్రయత్నముగా విషయ భోగానుభవం నుండి విరక్తుడగును. అటువంటి విషయ విరాగమే భక్తియుత సేవయందలి పూర్ణతకు చిహ్నమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాన్ని శుద్ధ భక్తుడైన వాడు ఆ దేవదేవుని చరణ కమలములను నిరంతరము స్మరించుచుండును. ముల్లోకముల సంపద లభించినని అతడు ఆ భగవాన్ని క్షణమాత్రమున మరువజాలడు. మాతాజీ 20వ శ్లోకం చదవమంటారా? నెక్స్ట్ వెళ్దాం. సరే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇదం హి విశ్వం భగవాని వేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవాః తద్ధి స్వయం వేద భవాంస్తథాపి తే ప్రాదేశమాత్రం భవతః ప్రదర్శితం. ఆ దేవదేవుడే స్వయముగా ఈ విశ్వము రూపమును నిలిచి ఉన్నాడు. ఆయనను అతడు దీనికి పరుడై ఉన్నాడు. ఈ విశ్వము ఆ భగవాన్ నుండియే ఉద్భవించి అతని యందే నిలిచి చివరికి లయము పిమ్మట అతని యందే ప్రవేశించును. ఇది అంతయు నీవు ఎరిగి ఉన్నను సూచనగా నేను తెలియజేసేది. భాష్యం. శుద్ధ భక్తుడైన వానికి ముకుందుని అనగా శ్రీకృష్ణుని తత్వము రూప సహితమును రూపరహితమును అయి ఉన్నది. నిరాకార విశ్వరూప భావనము ఆ ముకుందుని శక్తి ప్రకటనమే కనుక స్వయముగా ముకుందునితో సమానమై ఉన్నది. ఉదాహరణకు వృక్షము పూర్ణము కాగా పత్రములు పుష్పములు శాఖలు మొదలైనవి వృక్షము యొక్క అంశలై ఉన్నవి. పత్రములు శాఖలు ఒకే విధముగా వృక్షమైనను పూర్ణమైన వృక్షము పత్రములుగా గాని లేదా శాఖలు గాని కాచాడు. విశ్వమంతయు బ్రహ్మస్వరూపమని వేదములను తెలుపబడింది. సమస్తము ఆ పరబ్రహ్మము నుండియే ప్రకటమై అతనికి అన్యముగా ఏదీనూ లేకపోవటయే అందులో కారణం. అదే విధముగా పాదములు హస్తములు దేహముగా భావింపబడినను దేహము మాత్రము పాదములుగా గాని లేదా హస్తములుగా గాని భావింపబడదు. శ్రీకృష్ణ భగవానుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడై ఉన్నాడు. తత్కారణముగా అతని శక్తి చే సృష్టింపబడిన ఈ జగత్తు కూడా పాక్షికముగా సచ్చిదానంద పూర్ణమగును సుందరముగును గోచరించును. కనుకనే బద్ధజీవులైన వారి బాహ్య శక్తి ప్రభావమునకు లోనై ప్రకృతి మాయాజాలంలో చిక్కుబడుచున్నారు. మూల కారణుడైన భగవాను కూర్చిన జ్ఞానము లేనందున వారు ఈ జగత్తును స్వర్గస్థమని భావిద్దురు. అలాగునే దేహాంశాల అయిన హస్తములు పాదములు దేహము నుండి విడివడినంతటా దేహము యొక్క అంశాలుగా గుర్తింపబడినవని వారు ఎరుగుకున్నారు. అదే విధముగా శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవ నుండి దూరమైన భక్తి రహిత మానవ సమాజము దేహము నుండి విడివడిన హస్తములు లేదా పాదములు వంటిదే కాగలదు. దేహము నుండి విడివడిన కరచరణములు కేవలము చూచుట కొరకే కరచరణములు గాని వాస్తవమునకు అవి శక్తిహీనములు. శ్రీకృష్ణుని భక్తుడైన శ్రీల వ్యాసదేవుడు ఈ విషయంలో సంపూర్ణముగా ఎరిగినట్టువాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడే అధికారణమనే ఉపదేశమును జనులు అవగాహన చేసుకునే రీతిలో శ్రీల వ్యాసదేవుడు నిశ్చితముగా రచనము సాధింపవలన ఉద్దేశములో నారదముని తిరిగి ఆ విషయమును అతనికి ఉపదేశించుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేనెట్టున్నారు నాన్న?
ప్రభామాతాజీ ట్రైన్ లో ఉన్నారు ప్రభు, లేరండి. హరే కృష్ణ ప్రభు. నేను చదువుతాను. వేద నిర్ణయమును అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు సహజముగా సర్వశక్తిమంతుడు. అతని శక్తులు సర్వదా పరిపూర్ణములు మరియు అతనితో సమానములు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండును మరియు వాటికి సంబంధించిన సమస్తము ఆ దేవదేవుని బాహ్యాభ్యంతర శక్తుల నుండియే ఉద్భవించి ఉన్నవి. బాహ్య శక్తి న్యూనమైనది కాగా అంతరంగిక శక్తి ఉన్నతమై ఉన్నది. ఆంతరంగిక శక్తియే జీవశక్తి అయి ఉన్నందున శ్రీకృష్ణ భగవానునితో సంపూర్ణ ఏకత్వమును కలిగి ఉన్నది. కానీ భౌతిక శక్తి జడమైనందున ఆ భగవానునితో పాక్షికంగానే ఏకత్వమును కలిగి ఉన్నది. ఏది ఏమైనను ఈ రెండు శక్తులను తమకు కారణమైన భగవానునితో సమానములు గాని అధికములు గాని ఎన్నడూ కాజాలవు. విద్యుత్ శక్తి ఎంతటి శక్తివంతమైనను తనను సృష్టించినటువంటి ఇంజనీరు యొక్క అదుపులోనే నిలిచి ఉండినట్లు భౌతిక ఆధ్యాత్మిక శక్తులు రెండును శ్రీకృష్ణ భగవానుని ఆధీనం నందే సదా నిలిచియుండును. మానవులు ఇతర జీవులు శ్రీకృష్ణుని ఆంతరిక శక్తిచే సృష్టింపబడినట్టు వారు కనుకనే జీవుడు భగవానునితో ఏకత్వమును కలిగి ఉన్నాడు. కానీ అతడెన్నడను ఆ దేవదేవునికి సమానుడు గాని అధికుడు గాని కాజాలడు. అట్టి జీవుడు మరియు భగవానుడు ఇరువురును వ్యక్తిగతుడు. భౌతిక శక్తి సహాయంతో జీవులు ఏదేని ఒక దానిని సృష్టింపగలిగినను అటువంటి సృష్టిలు ఎన్నడను భగవానుని సృష్టిలతో సమానములు గాని ఉన్నతములు గాని కాజాలవు. మానవుడు ఒక చిన్న ఉపగ్రహమును సృష్టించి అంతరిక్షమందలి ఏదైనా ఒక కక్షలో ప్రవేశపెట్టగలుగునేమో గాని భగవానుడు నచ్చినట్లు ఒక భూమండలంలోనో లేక మండలంలో సృష్టించి అంతరిక్షమున నిలుపలేడు. బుద్ధిహీనులే తాము భగవానునితో సమానమని పలుకుదురు. కానీ వారు భగవానునితో సమానమొకట ఎన్నడనూ సంభవింపదు. పూర్ణత్వమును సాధించిన పిమ్మట మనుజుడు ఒక భగవానుని దివ్య లక్షణములలో అధిక శాతమును అనగా 78% పొందగలడేమో కానీ ఎన్నడను భగవానుని అతిశయించుట కానీ అతనితో సమానత్వమును సాధించుట కానీ చేయలేడు. భవరోగగ్రస్త స్థితి అందే మూర్ఖజ మానవుడు తనను భగవానునితో సమునిగా తలచుచు మాయాశక్తిచే మోసగింపబడుచుండును. కనుక తప్పుదారి పట్టిన జీవులు శ్రీకృష్ణ భగవానుని దేవత్వమును అంగీకరించి అతని భక్తియుత సేవలో నియుక్తులు కావలసి ఉన్నది. వాస్తవమునకు అట్టి కార్యము కొరకే వారు సృష్టింపబడిరి. జనులు అట్టి భక్తియుత సేవా కార్యమున నిలువనంత వరకు ప్రపంచమున శాంతి సామరస్యములు నెలకొనుటకు ఎట్టి అవకాశము లేదు. ఈ భావమునే శ్రీమద్ భాగవతమునందు విపులీకరింపమని నారదముని వ్యాసదేవునికి బోధించుచున్నాడు. శ్రీకృష్ణ పాదార విందములకు సంపూర్ణ శరణాగతి అనడి ఈ విషయమే భగవద్గీత యందును వివరింపబడినది. వాస్తవమునకు అదియే పూర్ణుడైన మనుజుని ఏకైక కర్మయే ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 21వ శ్లోకం అనువాదం. నీవు అమోఘ దృష్టి గలవాడవు. భగవానుని అంశే అయిన కారణమున నీవు స్వయముగా ఆ పరమాత్ముడైన దేవదేవుని తత్వమును ఎరిగి ఉన్నావు. జన్మరహితుడైనను జనుల కళ్యాణము కొరకు నీవు భూమిపై అవతరించితివి. కనుక దయచేసి శ్రీకృష్ణ భగవాన్ని దివ్యలీలలను నీవు విపులముగా వర్ణింపుము. భాష్యము. శ్రీల వ్యాసదేవుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని సత్యావేశ అవతారం. భౌతిక జగమునందలి పతిత జీవులను ఉద్ధరించుటకే అతడు నిర్హేతుక కరుణతో భూమిపై అవతరించెను. పతితులను స్పృహ తప్పిన వారును అగు బద్ధ జీవులు భగవానుని దివ్యమైన భక్తియుత సేవకు విముఖులగుదురు. వాస్తవమునకు జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని అంశలు. ఆ విధముగా అంశల రూపమున వారందరూ ఆ దేవదేవుని నిత్య సేవకులై ఉన్నారు. కనుకనే పతిత జీవులందరికీ శుభమును గూర్చు నిమిత్తమే వేదవాన్మయమంతయు రచింపబడినది. కావున అట్టి వాన్మయము ద్వారా లాభమును పొంది భవబంధము నుండి బయటపడుటయే పతిత జనుల ధర్మమై ఉన్నది. వ్యవహార రీత్యా శ్రీల నారదముని తనకు ఆధ్యాత్మికాచార్యుడైనను ఆధ్యాత్మిక గురువుపై ఆధారపడవలసిన అవసరము శ్రీల వ్యాసదేవునకు లేదు. ఏలయన అతడే సర్వులకు ఆధ్యాత్మిక గురువై ఉన్నాడు. కానీ తాను ఆచార్యునిగా వర్తించుచున్నందున ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గురువును పొందవలసి ఉన్నదనడు విషయమును అతడు తన స్వీయ నడవడిక ద్వారా మనకు ఉపదేశించినాడు. కనుకనే
తాను స్వయముగా భగవతవతారమైనను నారదుని గురువుగా స్వీకరించెను. శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామచంద్రుడు, శ్రీ చైతన్య మహాప్రభువు కూడా తమ దివ్యత్వ కారణమున జ్ఞానపూర్ణులే అయినను ఆచార పద్ధతిలో ఆధ్యాత్మిక గురువులను స్వీకరించిరి. ఈ విధముగా జనులందరినీ తమ చరణ కమలముల చెంతకు చేర్చుకొనుటకే శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని సంసారమును తన దివ్య లీలారచనమును సాగించి ఉండేది. నిన్ను హరే చిన్నప్పుడు చూసాను రా, నీ ఫోటోలు చూసాను మొన్న. ఏం హలో. చదువుతున్నావు? హరే కృష్ణ. హరే కృష్ణ. 22 చదువునా ప్రభుజీ? ముందుకెళ్దాం. సరే ప్రభుజీ. హరే కృష్ణ. బాలామణి మాతాజీ లేరు. పార్వతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. పార్వతి మాతాజీ ఉన్నారా? కుసుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ దండ ప్రభుజీ. ఇదం హి పుంసస్తపనః శ్రుతస్య వా స్విష్టస్య సుప్తస్య చ బుద్ధిదత్తయోః అవిచ్యుతో అర్ధః కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణాను వర్ణనం తపస్సు అధ్యాయము యజ్ఞానుష్ఠానము మంత్రోచ్చారణము దానముల యొక్క నాశరహితమైన ప్రయోజనము ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవాని దివ్యలీలా వర్ణనము నందే పరమ సమాప్తి చెందునని పండితులైన వారు వాస్తవంగా ద్రోపర్చి ఉండిరి. భాష్యము, చిత్రలేఖనమును, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, రాజనీతి శాస్త్రము వంటి పలు విద్యలను గణించుటకే మానవ మేధస్సు వృద్ధి నొంది ఉన్నది. అటువంటి జ్ఞాన సముపార్జన ద్వారా మనుషుడు క్రమముగా జీవిత పూర్ణత్వమును సాధించగలడు. అట్టి మానవ జన్మ పూర్ణస్థ స్థితి ఎన్నున్నది విష్ణువు యొక్క అనుభూతి ఎందే పరిసమాప్తి నొందును. కనుకనే జ్ఞానమునందు పురోగతి నొందిన వారు విష్ణు సేవను అభిలషింపవలెనని శృతులు నిర్దేశించుచున్నవి. కానీ ఆత్మానుభవం అన్నది విష్ణువు పైననే ఆధారపడి ఉండునది విషయమును విష్ణుమాయ యొక్క బాహ్య సౌందర్యమునకు మోహితులైన అదృష్టహీన జాతులు అవగతము చేసుకొనజాలరు. పరిణామశీలమును దుఃఖకరమును అగు ఇంద్రియ భోగానుభవమే విష్ణుమాయగా తెలియబడుచున్నది. అట్టి విష్ణుమాయచే ప్రభావితులైనట్టి వారు తమ జ్ఞానాభివృద్ధిని చంద్రియ భోగమునకే వినియోగింతురు. విశ్వమునందలి సమస్తము శ్రీకృష్ణ భగవాన్ని వివిధ శక్తుల నుండి ఉద్భవించినట్టిదిగా నారదముని వివరించి ఉన్నాడు. ఏలైనా ఆ దేవదేవుడు సృజింపబడిన సమస్తము యొక్క కర్మలకు ఫలితములను తన అచింత్య శక్తి ద్వారా కారణమై ఉన్నాడు. అట్టి సృష్టిలన్నీయును అతని శక్తి నుండి ఉద్భవించి ఉన్నవి. అవి అతని అందే స్థితిని కలిగి ఉండి అంత్యమున ఆ దేవదేవుని అందే లయింపగలవు. కనుక శ్రీకృష్ణ భగవానుకు అన్యమైనదేదియును లేదు. కానీ అదే సమయమున అతడు తన సృజించిన వాటికి భిన్నుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? కళామాతాజీ ఉన్నారమ్మా? చంద్రమౌళి ప్రభు, కల్పనా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నా ప్రభుజీ మీటింగ్ లో ఉన్నారు ప్రభు, నేను చదువుతాను. జ్ఞాన సముపార్జనను శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవలో నిలిపినచో సమస్తము పూర్ణత్వమే భాషించగలదు. భగవానుని దివ్యనామము, యశస్సు, వైభవము మొదలగున్నవి భగవానునికి అభిన్నములు. కనుకనే చిత్రలేఖనము, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, మనస్తత్వ శాస్త్రములు మరియు ఇతరములైన పలు జ్ఞాన శాఖల విజ్ఞానము సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ యందే వినియోగించబడవలెనని ఋషులు, భక్తులు ఉపదేశించుతున్నారు. కళ, చిత్రలేఖనము, సాహిత్యములాదివి ఆ దేవదేవుని సేవలో అత్యంత రమ్యముగా ఉపయోగించవచ్చును. పలువురు కవులు, రచయితలు, సాహిత్యకారులు సాధారణంగా లౌకికమైన రచనల యందు నిమగ్నులై ఎందురు. కానీ వారు తమ దృష్టిని భక్తియుత సేవ వైపునకు మళ్లించినచో శ్రీకృష్ణ భగవాన్ని దివ్యలీలను రమ్యముగా వర్ణింపగలరు.
వాల్మీకి గొప్ప కవి, అదే విధముగా వ్యాసదేవుడు కూడా గొప్ప రచయిత. వారిరువును భగవాన్ని దివ్యలీలను సంపూర్ణంగా వర్ణించుటందే నిమగ్నులై అమరులైతే. అదే విధముగా విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రములు కూడా శ్రీకృష్ణ భగవాన్ని సేవ ఎందే ఉపయోగపడవలెను. ఇంద్రియ భోగార్థమై వనరించటి శుష్కమైన తత్వ సిద్ధాంతములచే వనగూడు ఫలము శూన్యమైనందున తత్వశాస్త్రము, విజ్ఞాన శాస్త్రమును శ్రీకృష్ణ భగవాన్ని యశస్సును సుస్థాపితమై చేయుటకై వినియోగింపవలెను. విద్యావంతులైన జనులు పరతత్వమును విజ్ఞాన శాస్త్రము ద్వారా అవగతం చేసుకుని కూర్చున్నందున ఉన్నత శాస్త్రజ్ఞుడైన వాడు శాస్త్రీయ పద్ధతిలో భగవాన్ని ఉనికిని నిరూపించుటకు తీవ్ర యత్నము సల్పవలెను. అదే విధంగా తాత్విక కల్పనలు కూడా పరతత్వము సచేతనము మరియు శక్తిపూర్ణమని నిరూపించుటకై ఉపయోగపడవలను. ఇతర జ్ఞాన విభాగములు కూడా ఇదే విధంగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవలో సంపూర్ణముగా వినియోగింపబడవలను. ఈ విషయమే భగవద్గీత యందును స్థిరీకరింపబడింది. దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నియుక్తము కానట్టి జ్ఞానము అజ్ఞానంతో సమానము. భగవానుని దివ్యలీలను సుస్థాపితం చేయుటయే ఉన్నత జ్ఞానము యొక్క నిజ ప్రయోజనమై ఉన్నది. వాస్తవమునకు జ్ఞానము యొక్క భావం ఇది. ఈ విధముగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ యందు నియుక్తము గావింపబడిన శాస్త్రీయ జ్ఞానము మరియు అటువంటి ఇతర కర్మలు హరికీర్తనములై ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. చదవమంటారా? ముందుకెళ్దామండి. సరే. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 23వ శ్లోకం. అహం పురాతీత భవే భవం మునే దాస్యాస్తు కస్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షితాం. ఓ ముని, పూర్వకల్పమున వేదవాదులైన బ్రాహ్మణుల సేవలో నిలిచిన ఒకానొక దాసికి నేను పుత్రినిగా జన్మించియుంటిని. ఒకమారు ఆ బ్రాహ్మణులు చాతుర్మాస వ్రతదీక్షయందు ఉండగా వారి సేవయందు నేను నియోగింపబడితిని. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవతో ప్రభావితమైనట్టి వాతావరణపు మహాద్భుత శక్తిని నారదముని ఇచ్చట సంక్షిప్తముగా పలుకుచున్నాడు. అతి హీనమైన తల్లికి పుత్రునిగా జన్మించినను, చక్కగా విద్యను గర్పబడకున్నను అతడు తన సంపూర్ణ శక్తిని అంతటిని శ్రీకృష్ణ భగవానుని సేవలో నియోగించియున్నందున అమరుడైన ముని అయ్యను. భక్తియుత సేవ యొక్క అద్భుత ప్రభావమిదియే. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని తటస్థ శక్తి రూపములైనందున వారందరూ ఆ దేవదేవుని దివ్యమైన భక్తియుత సేవయందే చక్కగా నియుక్తులు కావలసి ఉన్నది. అట్టి కార్యము నిర్వహింపబడనప్పుడు జీవుని స్థితి మాయా అనబడను. కనుకనే మనుజుని సంపూర్ణ శక్తి ఇంద్రియ భోగమునందు కాక శ్రీకృష్ణ భగవానుని భక్తిపూర్వ సేవయందు నియుక్తమైనచో మాయామోహము శీఘ్రమే పటాపంచలు కాగలదు. ఇక ఇచ్చట నారదముని యొక్క పూర్వ జన్మపు స్వానుభవము అనుసరించి భగవత్సేవ కేవలము భగవానుని శుద్ధ భక్తుల సేవతోనే ఆరంభము కాగలదని విదితమగుచున్నది. తన సేవ కన్నను తన భక్తుల సేవయే అత్యంత ఘనమైనదని శ్రీకృష్ణ భగవానుడును స్వయముగా పలికియున్నాడు. ఈ విధముగా భగవానుని సేవ కన్నను భక్తుల సేవ అత్యంత విలువను కలిగి ఉన్నందున ప్రతి ఒక్కరూ భగవానుని సేవలో నిత్యయుక్తుడైన ప్రామాణిక భక్తుని ఎన్నుకొని ఆయనను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి తదుపరి ఆయన సేవలో నియుక్తులు కావలను. భౌతికేంద్రియములకు అగోచరుడైన శ్రీకృష్ణ భగవానుని గాంచుటకు అటువంటి ఆధ్యాత్మిక గురువే తగినటువంటి మాధ్యమమై ఉన్నాడు. ఆధ్యాత్మిక గురువు యొక్క సేవ ద్వారా ముదమందిన భగవానుడు తనకు తానుగా శిష్యుని హృదయమునందు అతడు వనరించిన సేవకు తగిన రీతి ప్రకటమగుటకు సిద్ధపడును. భక్తి యోగమునందు మానవ శక్తిని వినియోగించుటయే ముక్తికి మార్గమై ఉన్నది. గురు నిర్దేశితలో భగవానుని భక్తియుత సేవ ఆరంభమైనంతనే విశ్వమంతయు భగవన్మయముగా గోచరించును. నిష్ణాతులైన గురువు సమస్తమును కృష్ణుని కీర్తించుటయందు
నియోగింపగల కళను సంపూర్ణముగా నెరిగియుండును. తత్కారణముననే అటువంటి మహాత్ముని నిర్దేశములో శ్రీకృష్ణ భగవానుని యొక్క సేవకుని కరుణచే సమస్త ప్రపంచము ఆధ్యాత్మిక లోకముగా శీఘ్రగతిని మార్పు చెందగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 24వ శ్లోకం. ते मयि आपेताखिल चापलेर्भके धान्ते धृता क्रीडनकेऽनुवर्तिनी चक्र कृपां यद्यपि तुल्यदर्शनाः శుశ్రూషమాణే మునయోల్పభాషిణి. వేదవాదులైన ఆ బ్రాహ్మణుడు స్వభావరీత్యా నిష్పక్షపాతులైనను నాయన నిర్హేతుక కరుణ చూపి ఉండ్రి. ఇక బాలుడినైనప్పటికీ నేను కూడా ఇంద్రియమును నిగ్రహించి క్రీడాశక్తిని విడనాడి ఉంటుంది. అంతేగాక చాపల్యమును వీడి మితభాషినై ఉంటుంది. భాష్యము. వేదములనియు నన్నే అన్వేషించుచున్నవి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తెలిపి ఉన్నారు. అటువంటి వేదములందు శ్రీకృష్ణ భగవానుడితో జీవులకు గల నిత్య సంబంధమును పునఃస్థాపించుట, భక్తియుత సేవయందలి కర్మలను నిర్వహించుట, అంత్యమున భగవద్ధామ ప్రాప్తి అనేది 3 అంశములే చర్చించబడినవని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపి ఉన్నారు. వాస్తవమునకు వేదాంతవాది అను పదము శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులను సూచించుచున్నది. అటువంటి వేదాంతవాదులు లేదా భక్తి వేదాంతులు భక్తియుత సేవకు సంబంధించిన జ్ఞానమును పంచుటలో నిష్పక్షపాతమును వహించేందురు. వారు శత్రుమిత్ర భేదమును గాని పండిత పామర భేదమును గాని చూపరు. ఎవరి ఎడనైనను ప్రత్యేక ఆదరణను గాని నిరాదరణ గాని వారు కనపరచరు. జనసామాన్యము విద్యాపూర్ణములైన లౌకిక విషయములందే తమ కాలమును వృధాపరిచితను గమనించిన భక్తి వేదాంతులు శ్రీకృష్ణ భగవానునితో వారికి గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటనే తమ ఏకైక ముఖ్య కార్యముగా స్వీకరింతురు. వారి ప్రయత్నం చే ప్రతిదైనవాడు కూడా ఉద్ధరింపబడి ఆధ్యాత్మిక జీవనమును గురించి తెలుసుకొనగలిగిన స్థితికి చేరగలరు. ఆ విధముగా భక్తి వేదాంతులచే మంత్రదీక్ష వసగబడి జనులు క్రమముగా ఆత్మానుభవ మార్గమునందు పురోగతిని పొందగలరు. అనగా ఇచ్చట భక్తి వేదాంతులు బాలుడు ఇంద్రియ నిగ్రహమును పొందక మునిపే మరియు బాల్యోచిత క్రీడల నుండి బయటపడక మునిపే అతనిని కరుణించి ఉంటుంది. కానీ వారి నుండి మంత్రదీక్షను పొందుటకు ముందు ఆ బాలుడు ఆధ్యాత్మిక క్రమశిక్షణలో పురోగతిని పొంది ఉండను. అటువంటి క్రమశిక్షణ ఆధ్యాత్మిక పురోగతిని కోరువారికి అత్యంత ముఖ్యమై ఉన్నది. మానవ జీవనమునకు ఆది అయినటువంటి వర్ణాశ్రమ ధర్మమునందు 5 సంవత్సరముల ప్రాయమునే ఆ బాలుడు గురువాశ్రమమునందు బ్రహ్మచారుల ఒకటకు పంపబడదు. అచ్చట వారికి ఆ విషయముల నేను క్రమబద్ధముగా నేర్పబడ్ను. ఆ విధముగా గురుకుల శిక్షణమున రాజకుమారుడు సామాన్య బాలుడని భేదములు ఏమాత్రము పాటింపబడదు. అటువంటి గురుకుల శిక్షణము చక్కని దేశ పౌరులను తయారు చేయుట కొరకే గాక ప్రతి బాలుని భావి జీవితమును ఆధ్యాత్మిక అనుభవమునకు తగినట్లుగా మలచుటందును అవసరమై ఉన్నది. ఇంద్రియ భోగమనడి బాధ్యతారహిత జీవనము వర్ణాశ్రమ పద్ధతిని పాటించు వారి సంతానమునకు ఏమాత్రమూ తెలియదు. వర్ణాశ్రమ పద్ధతి యందు తల్లి గర్భమున తండ్రిచే ప్రవేశపెట్టబడుటకు పూర్వమే బాలునకు ఆధ్యాత్మికత్వము చేకూర్చబడుచుండు. ఈ విధముగా తల్లిదండ్రులు ఇరువును బాలుని బహుబంధ విముక్తి యత్నంలో జయమునకు బాధ్యతను కలిగి ఉండరు. అదే సరియైన కుటుంబ నియంత్రణ విధానము. అనగా పూర్ణత్వ సాధనకే సంతానమును బడయుటకే అది ఉద్దేశింపబడినది. ఆత్మనిగ్రహము లేదే, క్రమశిక్షణ పాటించనిదే, నమ్రతను కలిగి ఉండనిదే ఎవ్వరును గురూపదేశములను పాటించుటలో కృతకృత్యులు కాజాలరు. ఆ విధముగా గురూపదేశమును పాటించజాలని వారు భగవద్ధాములకు ఎన్నడూ చేరజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవలేదు, నేను చదివినా. సరే. 25వ శ్లోకం. ఉచ్ఛిష్టలేపాననుమోదితో ద్విజైః సకృత్మ భుంజే తదపాస్తకిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతస తద్ధర్మయేవాత్మరుచిః ప్రజాయతే. ఒకమారు వారు అనుమతితో
నేను వారి ఉచ్ఛిష్టాన్నమును భుజించియుంటిని. తత్కార్యముచే నా పాపములన్నీయును ఒక్క మారుగా నశించిపోయినవి. ఆ విధముగా సేవలో నియుక్తుడైనై ఉండగా నా హృదయము పవిత్రమయ్యను. తత్సమయమున ఆ వేదాంతులైన బ్రాహ్మణుల స్వభావము నాకు మరింత ఆకర్షణీయమయ్యను. భాష్యము. సరియైన భావనలో గ్రహించినచో శుద్ధ భక్తి అనునది ఒక అంటువ్యాధి వంటిది. అట్టి శుద్ధ భక్తిని కలిగినట్టి శుద్ధ భక్తుడు సర్వ విధములైన పాపముల నుండి విముక్తుడగును. శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు కనుక భౌతిక గుణముల సంపర్కము నుండి పవిత్రులు కానిదే ఎవ్వరును అతనికి శుద్ధ భక్తులు కాజాలరు. పైన తెలుపబడిన భక్తి వేదాంతులు శుద్ధ భక్తులు. ఆ మహాత్ముల సాంగత్యము మరియు ఒక మారు వారి ఉచ్ఛిష్ట సేవనము ద్వారా బాలుడు వారి పుణ్యగుణములనన్నింటినీ పొందగలిగెను. వాస్తవమునకు శుద్ధ భక్తులైన వారి ఉచ్ఛిష్టమును వారి అనుమతి లేకుండగను గ్రహింపవచ్చును. అట్టి కార్యములో కపట భక్తుల విషయమున మాత్రము కడు జాగరూకత అవసరము. భక్తి యోగమున నిలుచుటకు పెక్కు విషయములు అవాంతరములుగా గోచరించును. శుద్ధ భక్తుల సాంగత్యమును పొందగలిగినచో అట్టి అవరోధములన్నీయును సంపూర్ణముగా తొలగింపబడగలవు. దాని ఫలితముగా ఆరంభ స్థితిలోనున్న భక్తుడు కూడా శుద్ధ భక్తుని దివ్య గుణములనన్నిటినీ సంపూర్ణముగా పొందగలుగును. అనగా శ్రీకృష్ణ భగవానుని నామ యశో గుణ లీలాదులయడ ఆకర్షణము కలుగును. శుద్ధ భక్తులైన వారి గుణములు సోకుట అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యలీలల యందు రుచిని పొందుట అనియే భావము. అటువంటి ఆధ్యాత్మిక రుచి సర్వలౌకిక విషయములను శీఘ్రమే రసహీనులను కావించును. కనుకనే శుద్ధ భక్తుడైన వాడు భౌతిక కర్మలచే ఎన్నడూను ఆకర్షితుడు కాడు. ఈ విధముగా భక్తియుత సేవా మార్గమున పాపములు లేదా అడ్డంకులు తొలగినంతనే మనుజుడు భక్తి ఎడ ఆకర్షణను, భక్తి యందు దృఢత్వమును, భక్తి యందు పూర్ణ రుచిని, దివ్యమైన ఆధ్యాత్మిక భావములను అత్యంతమున శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవయందు స్థితిని పొందగలడు. ఇటువంటి స్థాయిలన్నీయును శుద్ధ భక్తుల సాంగత్యముననే క్రమముగా వృద్ధి నందగలవని తెలుపుటయే ఈ శ్లోకపు భావమై ఉన్నది. హరే కృష్ణ. కృష్ణ అక్క. నెక్స్ట్ ఎవరమ్మా? సుజాత మాతాజీ లేరు. శారదా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. ఉన్నాను ప్రభుజీ. చదువు 26వ శ్లోకము. తత్రాన్వహం కృష్ణ కదాః ప్రగాయితా మనుగ్రహేణ శృణవం మనోహరాః తాః శ్రద్ధయా మేను పదం విశృణ్వతః ప్రియశ్రవస్యంగమమాభవద్రుచిః. ఓ వ్యాసదేవ, ఆ వేదాంతుల కరుణచే వారి సాంగత్యమున వారు గావించడి ఆకర్షణీయమైన కృష్ణ లీలలను నేను శ్రవణము చేయగలిగితిని. ఆ విధమైన శ్రద్ధాపూరిత శ్రవణము చేత శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణ రుచి నా యందు అడుగడుగున వృద్ధి నొందినది. భాష్యము. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు స్వరూప లక్షణములందే గాక తన దివ్య లీలల యందును అత్యంత ఆకర్షణీయుడై ఉన్నాడు. పూర్ణుడైన అతడు తన నామము, యశస్సు, రూపము, లీలలు, పరివారాదుల యందును పూర్ణుడై ఉండుటయే అందులకు కారణము. అటువంటి పూర్ణుడైన భగవానుడు తన నిర్హేతుక కరుణతో భౌతిక జగమునందు అవతరించి జనులు తన ఎడ ఆకర్షితులై భగవద్ధామమునకు తిరిగి చేరుటకు యోగ్యులయ్యేడి రీతిలో మానవ రూపమున తన దివ్య లీలా ప్రదర్శనము గావించును. జనులు సాధారణముగా లౌకిక కర్మలను అనుసరించు పలువురు గొప్పవారి చరిత్రలను, వర్ణనలను శ్రవణము చేయుటయందు ఆసక్తులై ఉందురు. అటువంటి సాంగత్యముచే విలువైన కాలము వృధా అగుననియు మరియు దాని వలన మనుజుడు త్రిగుణములచే మరింతగా ప్రభావితుడగుననియు తెలియకనే వారు అట్టి నైజమును కలిగి ఉందురు. కానీ ఆ విధముగా కాలమును వృధా చేయుటకు బదులు మనుజుడు తన శ్రద్ధను శ్రీకృష్ణ భగవానుని
దివ్య లీలా శ్రవణము వైపునకు మళ్లించినచో ఆధ్యాత్మిక జయమును పొందగలడు. అటువంటి కృష్ణ కథా శ్రవణము ద్వారా మనుజుడు భగవానునితో ప్రత్యక్ష సంబంధమును పొందగలడు. అంతేగాక పూర్వమే తెలుపబడినట్లు భగవానుని కూర్చిన శ్రవణము ద్వారా హృదయమునందు ప్రోగుపడిన పాపములన్నీయును తొలగిపోగలవు. ఆ విధముగా సర్వ పాపములు తొలగినంతనే శ్రోత క్రమముగా లౌకిక సాంగత్యము నుండి ముక్తుడై శ్రీకృష్ణ భగవానుని రూప లక్షణముల ఎడ ఆకర్షితుడగును. నారదముని ఈ విషయమును తన ప్రత్యక్షానుభవము ద్వారా వివరించి ఉన్నాడు. తెలియజేయునదేమనగా కేవలము కృష్ణ లీలలను శ్రవణము చేసినంత మాత్రముననే మనుజుడు ఆ భగవానుని సహచరులలో ఒకడు కాగలడు. ఆ రీతిగానే నారదముని నిత్య జీవనమును, అపరిమిత జ్ఞానమును, అనంత ఆనందమును బడసి భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందంతటను నిరాటంకముగా సంచరింపగల సామర్థ్యమును పొందగలిగెను. శ్రీ నారదుల వారు తమ పూర్వ జన్మమున భక్తి వేదాంతులైన శుద్ధ భక్తుల నుండి శ్రవణము చేసిన రీతి, ప్రామాణికులైన వారి నుండి శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను శ్రద్ధాశక్తులతో శ్రవణము చేయుట ద్వారా మనుజుడు అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధింపగలడు. భక్తజన సంఘమున శ్రవణము చేయుటనడి ఈ విధానము నేటి కలహ యుగమునకు ప్రత్యేకముగా ఉపదేశింపబడుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చదవండి. 27వ శ్లోకం అండి. ఓ మహర్షి, ఆ విధముగా దేవదేవుని ఎడ ప్రీతిని పొందినంతని అతని ఎడ నా శ్రవణాశక్తి అకుంఠితమయ్యను. తెమ్మట అట్టి రుచి వృద్ధి నొందగా అజ్ఞాన కారణములనే స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనములను నేను అంగీకరించి ఉంటినని అవగతం చేసుకొనగలిగితిని. ఏలయనినా నేను భగవానుడు ఇరువురును దివ్యులై ఉన్నాము. భాష్యం. భౌతిక తత్వమందరి అజ్ఞానము అంధకారంతో పోల్చబడగా వేదవాంగ్మయమునందు శ్రీకృష్ణ భగవానుడు సూర్యునితో పోల్చబడినాడు. వెలుగున్న చోట చీకటికి నిలువలేదు. శ్రీకృష్ణుని దివ్యమైన అతని లీలలకు భేదం ఏమాత్రము లేనందున ఈ కృష్ణ లీలా శ్రవణము ఆ దేవదేవుని దివ్య సాహచర్యమే కాగలదు. దివ్యకాంతితో సహచర్యమును పొందుట అనగా అజ్ఞానము అంతరించుకుంటా అనియే భావము. అజ్ఞానకారమునే బద్ధజీవుడు తనను మరియు భగవానుని భౌతిక ప్రకృతిని చెందినట్టు తప్పుగా భావించును. కానీ భగవానుడు మరియు జీవులు దివ్యులైనట్టి కనుక భౌతిక ప్రకృతికి పరమైనట్టి వారు. అజ్ఞానం నశించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి వరముగా వేరేదీను లేదని పూర్ణముగా అనుభూతమునకు మనర్చుకునినచో అంధకారము సమూలముగా అంతరించగలదు. స్థూల సూక్ష్మదేహముని రెండును భగవాన్ నుండియే ఉత్పన్నమయ్యేది కారణమున మనుషుని అందరి జ్ఞానజ్యోతి ఆ రెండింటిని ఆ దేవదేవుని సేవలో నియుక్తం చేయబడి చేసేది అవకాశం అతను కల్పించును. స్థూల దేహము భక్తియుక్త సేవను మందిరమునకై నీళ్లు తెచ్చుట, మందిరము కొరువుట లేదా వందనములు సమర్పించుట గావించుటయందు నియుక్తము చేయవలెను. ఈ విధముగా అర్చనా విధానమునందు మందిరమునందు భగవాన్ అర్చనం స్థూల దేహము శ్రీకృష్ణుని సేవలో నిలవగలదు. అదే విధముగా సూక్ష్మదేహమును ఆ భగవాన్ లీలాశ్రవణమునందును స్నానయందును నామ కీర్తనయందును నియుక్తం గావింపవలను. అటువంటి కర్మల నేను దివ్యములైనటివి. స్థూల సూక్ష్మ ఇంద్రియములతో దేనిని కూడా ఇందు భిన్నములైన కర్మల యందు నియుక్తము చేయరాదు. అటువంటి ఆధ్యాత్మిక కర్మల అనుభూతి అన్నది భక్తియుక్త సేవ ఎందలి అనేక సంవత్సరముల సాధన చేతనే సాధ్యము కాగలదు. కానీ శ్రవణము ద్వారా కలిగడి దేవదేవుడైన శ్రీకృష్ణుడ ఆకర్షణ అత్యంత ప్రభావపూర్ణమై ఉన్నది. నారదముని నందు ఈ విధముననే అది వృద్ధి నింది ఉండేను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ మాతాజీ ఉన్నారా ప్రభు? రామకృష్ణ మాతాజీ. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. మళ్ళీ వస్తారండి, బయట వస్తున్నారు. జస్ట్ ముందు మళ్ళీ వస్తారండి, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎవరమ్మా? జగదమ్మ మాతాజీనా? కాదు ప్రభు, రామతులసి. చదవరండి.
హరే కృష్ణ. శుభలక్ష్మి నేను కూడా ఉన్నాను ప్రభుజీ. అలాగే నెక్స్ట్ మీరే చదువుతారేమో సుబ్బలక్ష్మి తల్లి. ఓకే చదువుతున్నాను. హరే నెక్స్ట్ మీరు అమ్మ తులసి మాతాజీ ఇంకొక రెండు ఇద్దరు ఉన్నారమ్మా. సరే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. 28వ శ్లోకం. ఎత్తం సరిత్రా వృషికావృతు హరే విశృణతో మేను సగం యశోమల సంకీర్తమాను మునిభీర్మ ఆత్మభి భక్తి ప్రవృత్తాత్మ రజస్తమోపహ. ఆ విధముగా శరద్వర్ష ఋతువు రెండింటి అందరూ మహాత్మైన ఆ మునులు నిత్యము వందించే శ్రీకృష్ణ భగవాన్ని అమల యశో కీర్తనమును ఆకర్ణించుటకు నేను అవకాశమును పొందేటిని. ఆ రీతిగా భక్తి సేవన ఎందు ఉత్పన్నమైనంతనే రజస్తమో గుణములు ఆచ్ఛాదనలు సంపూర్ణముగా అంతరించడమే. భాష్యము. శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుక్త సేవ అన్నది ప్రతి జీవితని సహజ లక్షణం వంటిది. అటువంటి సహజ స్వభావం సర్వులు ఎందుకు నిశ్చప్తమై ఉన్నను భౌతిక ప్రకృతి యొక్క సంగత్వ కారణముగా రజస్తమో గుణములు దాన్ని హృదయమునందు అనంత కాలముగా మరుగుపడుతున్నది. కానీ భగవత్ కరుణచే మరియు మహాత్మ భక్తుల కరుణచే మనుషుడు విశుద్ధ భక్తుల సాంగత్యం పొంది శ్రీకృష్ణ భగవాన్ని అమలమైన కీర్తనము శ్రవణము చేయగల అవకాశం పొందినచో భక్తియుత సేవ అన్నది నది వలె ప్రవహింపగలదు. సముద్రం చేరినంత వరకు నదీ ప్రవాహం అకుంఠితంగా సాగే రీతి దివ్యమైన భగవత్ప్రేమైనది అంతిమ గమ్యమును చేరినంత వరకు శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా కలిగడి భక్తి ప్రవాహం నిరంతరము కొనసాగుతుంది. అట్టి భక్తి ప్రవాహం ఎన్నడూ ఆగదు. పైగా ఆ ప్రవాహం వరవడి క్రమముగా అవధి లేకుండా వృద్ధి కాగలదు. అటువంటి భక్తి యొక్క సేవ ప్రవాహము అత్యంత ప్రభావపూర్ణమైనందున దాన్ని గాంచువారు కూడా రజస్తమోగణ ప్రభావం నుండి ముక్తులు కాగలరు. ఆ విధముగా రజస్తమోగణ తొలగినంతనే జీవుడు తన సహజ స్థితి అందు నెలకొన్న వాడే ముక్తులు కాగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాత చదవండి. నేను ప్రభుజీ. అవునమ్మా మీరే చదవండి. చదువుతాను ప్రభుజీ. 29వ శ్లోకము. తస్యైవం మేను రక్తస్య ప్రశ్రితస్య హతైః సహ శ్రద్ధదానస్య బాలస్య దాంతస్యానుచరస్య చ. ఆ మునుల ఎడ నేను మిగిల అనురుక్తుడనై ఉంటిని. మృదు స్వభావుడనైన నా సర్వపాపములు వారి సేవయందు సంపూర్ణంగా నశించినవి. హృదయమునందు నేను వారి ఎడ దృఢమైన విశ్వాసమును కలిగి ఉంటిని. ఇంద్రియములను నిగ్రహించి వారి ఉపదేశములను నేను దేహముతోనూ మనస్సుతోనూ ఖచ్చితంగా పాటించితిని. భాష్యము. శుద్ధ భక్తుని యొక్క దివ్యస్థితికి చేరుకోరువాడు కలిగి ఉండవలసిన అత్యంత అవసరమైన యోగ్యతలు ఇవియే. అటువంటి వాడు శుద్ధ భక్తుల సాంగత్యమును సదా అభిలషింపవలెను. కుహనా భక్తులచే అతడెన్నడూ తప్పుదారి పట్టరాదు. అతడు నిష్కపటత్వమును సరళత్వమును కలిగి ఉండి శుద్ధ భక్తుల ఉపదేశములను గ్రహించువాడే ఉండవలెను. శుద్ధ భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణంగా శరణాగతుడైనట్టి దివ్యాత్ముడు. శ్రీకృష్ణుడే దివ్య యజమాని అనియు ఇతరులందరూ ఆ దేవదేవుని సేవకులనియు అతడు సంపూర్ణముగా నెరిగియుండును. అటువంటి శుద్ధ భక్తుల సాంగత్యము చేతనే దుస్సాంగత్యము వలన కలిగిడి సమస్త పాపములను మనుషుడు నశింపజేసి కొనగలడు. కనుకనే భక్తి అందలి ఆరంభ దశలో నున్నవారు శుద్ధ భక్తులను సేవింపవలను. నమ్రతను కలిగి వారి ఉపదేశములను ఖచ్చితంగా అనుసరించవలను. ప్రస్తుత జన్మము నందే జయమును సాధించుటకు కృతనిశ్చయుడైన భక్తుని లక్షణములు ఇవియే. చదవమంటారా ప్రభుజీ? కదా. హరే కృష్ణ ప్రభుజీ. నిర్మలా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. నిర్మలా మాతాజీ, కళ్యాణి మాతాజీ, పద్మప్రియ మాతాజీ, జగన్నాథ్ ప్రభు, రామ తులసి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎవరమ్మా? పద్మప్రియ మాత చదువుతున్న ప్రభుజీ. చదవండి. జ్ఞానగుహ్యతమం యత్తక్ష భోగ వదోదితం
అన్వమోచన్ గమిష్యంత కృపయా దీన పర్వాలేదు, నేను చదువుతాను, మీరు చదవండి. చదివేయండి. పద్మప్రియ మాతాజీ మొదలు పెట్టారు కదా, చదివేసేయండి. తర్వాత కళ్యాణి మాతాజీ. సరే. పిదప దీనవత్సులైన ఆ భక్తి వేదాంతులు అతడి నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవునిచే ఉపదేశించబడినటువంటి పరమ గుహ్య జ్ఞానమునకు నాకు ఉపదేశించిరి. శుద్ధ వేదాంతి అయిన వాడు భక్తి వేదాంతుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వసగిన ఉపదేశములకు అనుగుణముగానే తన అనునాయులకు ఉపదేశములను గావించును. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తనని అనుసరింపవలసినదిగా జనులందరికీ భగవద్గీత మరియు ఇతర గ్రంథములందు ఉపదేశించి ఉన్నాడు. అతడే సమస్తమునకు సృష్టి స్థితి లయ కారకుడై ఉన్నాడు. అతని సంకల్పము చేతనే విశ్వము స్థితిని కలిగి ఉన్నది. తిరిగి అతని సంకల్పముచే సమస్త ప్రదర్శనము ముగిసినంతనే అతడు తన ధామమునందు సమస్త వైభవములతో నిలిచియుండును. సృష్టికి పూర్వమును దేవదేవుడు తన ధామమందే నిలిచి ఉన్నారు. అదేవిధంగా లయము పిమ్మటయు అతడు తన ధామమున కొనసాగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుడు సృష్టింపబడిన జీవులలో ఒకడు కాదు. వాస్తవమునకు అతడు దివ్యుడు. అర్జునకు జ్ఞానోపదేశము చేయుటకు పూర్వమే అనంతకాలము క్రిందట తాను సూర్యదేవునికి అదే ఉపదేశము చేసి ఇంటునని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. కాని అట్టి ఉపదేశము కాలక్రమమున అధర్మ రీతిలో వర్తింపచేయబడి ఖండితమైనందున అతడు తిరిగి దానిని అర్జునుకి ఉపదేశించను. అర్జునుడు ఆ దేవదేవునికి పూర్ణ భక్తుడు, స్నేహితుడొకటయే అందులకు కారణము. అనగా శ్రీకృష్ణ భగవాని ఉపదేశములను కేవలం భక్తులైన వారే అవగతము చేసుకొనగలరు. ఇతరులు ఎవ్వరునూ అట్టి కార్యములకు సమర్థులు కాజాలరు. శ్రీకృష్ణ భగవాని యొక్క దివ్య రూపమును కూర్చిన జ్ఞానమును కలిగి ఉండని నిరాకారవాదుడు ఆ దేవదేవుని పరమగుహ్య ఉపదేశమును ఏమాత్రము అవగతము చేసుకొనజాలరు. భక్తియుక్త సేవా జ్ఞానము నిరాకార బ్రహ్మ జ్ఞానము కన్నను అత్యంత ఉత్కృష్టమైనందనే ఇచ్చట వాడబడిన గుహ్యతమం అను పదము ప్రాముఖ్యమును సంతరించుకున్నది. జ్ఞానమనగా సాధారణ జ్ఞానము లేదా ఏదేని జ్ఞానశాఖ అని భావం. అట్టి సాధారణ జ్ఞానము వృద్ధి నింది క్రమముగా నిరాకార బ్రహ్మ జ్ఞానము వరకు వృద్ధి చెందగలదు. తదుపరి అటువంటి నిరాకార బ్రహ్మ జ్ఞానము కొద్దిగా భక్తితో మిళితమైనప్పుడు క్రమముగా పరమాత్మ జ్ఞానముగా వృద్ధి చెందగలదు. అటువంటి పరమాత్మ జ్ఞానము గుహ్యతరమైన జ్ఞానముగా తెలియబడుచున్నది. కానీ ఆ గుహ్యతర జ్ఞానము శుద్ధమైన భక్తియుక్త సేవగా మార్పు చెంది దివ్య జ్ఞాన మర్మము అవగతమైనప్పుడు అది గుహ్యతమ జ్ఞానముగా పిలువబడును. బ్రహ్మ, అర్జునుడు, ఉద్ధవాది భక్తులకు అట్టి గుహ్యతమ జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుచే ఉసగబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. చదవండి 31 చదవండి. ఏనైవాహం భగవతో వాసుదేవస్య వేదసః మయానుభావామిదం ఏనా గచ్చంతి తత్పదం. అట్టి గుక్షతమ జ్ఞానముచే సమస్తమునకు సృష్టి స్థితి లయ కారకుడైన శ్రీకృష్ణ భగవాని శక్తి ప్రభావము నేను స్పష్టముగా అవగతము చేసుకొనగలిగితిని. అద్దాని నెరుగుటచే మనుజుడు ఆ దేవదేవుని చెంతకే తిరిగి చేరి స్వయముగా అతనిని పొందగలడు. భాష్యము. శ్రీకృష్ణ భగవాని వివిధ శక్తులు ఏ విధముగా వర్తించుచున్నవో భక్తియుక్త సేవ గుక్షతమ జ్ఞానము ద్వారా మనుజుడు అతి సులభముగా అవగతము చేసుకొనగలడు. ఆ దేవదేవుని శక్తిలో ఒక భాగము భౌతిక జగత్తును వ్యక్తపరచుచుండగా వేరొక ఉన్నతమైనటువంటి భాగము ఆధ్యాత్మిక జగత్తును వ్యక్తపరచుచున్నది. ఇంకా దాని ఎందలి తటస్థ శక్తి విభాగము జీవులను సృష్టించుచున్నది. అట్టి జీవులు ఇచ్చట తెలిపినటువంటి శక్తులలో ఏదియో ఒక దానిని సేవించుచుందురు. భౌతిక శక్తిని సేవించే జీవులు జీవన మనుగునకు భ్రాంతిమైనటువంటి ఆనందముల కొరకై తీవ్ర సంఘర్షణమును సలుపుచుందురు. కానీ ఆధ్యాత్మిక శక్తి యందు నిలిచిన జీవులు మాత్రము నిత్య జీవనము, సంపూర్ణ జ్ఞానము, నిత్యానందమునను గూడినట్టి శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవ యందు నెలకొని ఉందరు. బద్ధ జీవులందరూ ఈ భౌతిక జగత్తు కర్మములను చర్చించి తిరిగి తనను చేరవలనే శ్రీకృష్ణ భగవానుడు వాచించును. ఈ విషయమును అతడు ప్రత్యక్షముగా భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. వాస్తవమునకు ఇదియే గుక్షతమైనటువంటి జ్ఞానము. కానీ కేవలము సుప్త భక్తులకు మాత్రమే అవగతము కాగలదు. అటువంటి సుప్త భక్తులే దేవదేవుని ప్రత్యక్షంగా గాంచి అతని సేవలలో నిలుచుటకై భగవద్ధామమును చేరగలరు.
నిత్య జ్ఞానానంద స్థితిని పొందినట్టి నారదముని వృత్తాంతమే దీనికి చక్కని నిదర్శనము. నారదముని అడుగు జాడులను అనుసరించుటకు సిద్ధపడిన ప్రతి ఒక్కరికి అట్టి దివ్య స్థితిని చేరుటకు గల మార్గములను విధానములను లభ్యములై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుడు స్వయ యత్నమేదియును లేకుండగానే అనంతమైన శక్తులు కలిగి ఉన్నాడని శృతులు తెలియచేయుచున్నది. అటువంటి శక్తులే పైన తెలిపినట్లు 3 విధములుగా వర్ణింపబడుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 32వ శ్లోకము. ఓ బ్రాహ్మణుడా, మనుజుని కర్మలన్నింటినీ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని భక్తి సేవకు సమర్పించుటయే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయమని మహాత్ములచే నిర్ణయించబడి ఉన్నది. భాష్యం. శ్రీకృష్ణ భగవాన్ని దివ్యలీలలు అత్యంత శ్రద్ధతో ప్రామాణికులైన వారి నుండి శ్రవణము చేయుటయే జీవితమునందలి సర్వ దుఃఖముల నుండి ఉపశమనము పొందుటకు లేదా ముక్తి మార్గమును తెరుచుటకు అత్యంత సుగమము మరియు ఆచరణీయమైన విధానమని నారదుని తన స్వానుభవము ద్వారా ఎరిగి ఉన్నారు. వాస్తవమునకు ఇది ఒక్కటే నివారణోపాయం. భౌతిక జీవనమంతయు దుఃఖపూర్ణమైనది. మూర్ఖులైన జనులు దేహము మనుషులకు సంబంధించిన తాపములను, ప్రకృతి విపత్తుల ద్వారా కలిగడి తాపములను, ఇతర జీవుల ద్వారా కలిగడి తాపములను శమింపజేయుటకు అనేక రకములైన నివారణ పద్ధతులను తమ అల్పబుద్ధి ద్వారా సృష్టించి ఉన్నారు. ఇది వివిధ తాపముల నడుమ జీవించుటకు సమస్త ప్రపంచము తీవ్ర సంఘర్షణము కల్పుచున్నది. కానీ శ్రీకృష్ణ భగవాను కరుణ లేనిదే ఎటువంటి ప్రణాళిక కానీ నివారణోపాయము కానీ వాంఛనీయమైన శాంతిని, ప్రశాంతతను కలుగ చేయజాలదని మనుషులు ఎరుగలేకున్నారు. ఆ భగవాను కరుణ లేనిదే రోగికి ఆరోగ్యము కూర్చుటకై వసగబడు వైద్యము నిష్ప్రయోజనము కాగలదు. అలాగనే దేవాదిదేవుడు అనుగ్రహించనిదే నదీ జలములు గాని సముద్ర జలములు గాని దాటుటకు నావ సహాయము కూర్చలేదు. కనుక ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ భగవానుడే పరమ నియమకుడని నిశ్చయముగా తెలుసుకుని విధేయ పదమునందలి అడ్డంకులు తొలగించుకున్నటకు లేదా కర్మజయములను సర్వయత్నములను అతనికే అర్పించవలను. అతడే సర్వశక్తి మంత్రులను, సర్వవ్యాపిను, సర్వజ్ఞుడు, సర్వత్ర నిలిచిన వాడు అయి ఉన్నాడు. శుభఫలములను గాని లేక అశుభములను గాని అనుగ్రహించువాడు అతడే. కనుక ప్రతి ఒక్కరూ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తులసి మాతాజీ ఉన్నారమ్మా? రామ తులసి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ 33వ శ్లోకం ప్రభు. 32వ శ్లోకము. నా బుక్ లో 221వ పేజీ నుంచి చదవాలమ్మా. కనుక ప్రతి ఒక్కరూ తమ కర్మలను దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి అర్పించుటే 198వ పేజీ ప్రభుజీ. 198 అమ్మా. సో కొత్త ఎడిషన్ లో 198. హరే కృష్ణ ప్రభు. చదవండి అమ్మా. తులసి మాతాజీ చదవగలరా? నెక్స్ట్ శ్లోకం చదువుతాను ప్రభు. సరే, నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? నేను చదవనా ప్రభు? ఎవరమ్మా? శాంతి మాతాజీ ప్రభు. శాంతి మాతాజీ చదువుతారా? చదవండి శాంతి మాతాజీ. మనిషి స్థితిగతుల్లో ఎట్టి సంబంధము లేదు, కానీ సమస్తమును శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ యందు మాత్రము అర్పించవలెను. మనుషుడు శాస్త్రజ్ఞుడో విద్యావంతుడో కంటిన్యూషన్ చదువుతున్నాను ప్రభు. హృదయస్థ నేను చదివిన లైన్ కంటిన్యూ చేశారమ్మా. ముందు నుంచి చదవండమ్మా. కనుక ప్రతి ఒక్కరూ తమ కర్మలను దేవదేవుడైన శ్రీకృష్ణునకు అర్పించుటనే అలవరుచుకొని అతని నిరాకార బ్రహ్మముగానో, హృదయస్థ పరమాత్మగానో లేక భగవానునిగానో అర్చింపవలసి ఉన్నది. ఈ విషయమున మనుజుని స్థితిగతులతో ఎట్టి సంబంధము లేదు, కానీ సమస్తమును శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవ యందు మాత్రము అర్పించవలను. మనుజుడు శాస్త్రజ్ఞుడో విద్యావంతుడో తత్వవేత్తయో కవియో అయినచో తనకు కలిగిన జ్ఞానం అంతటిని ఆ భగవాన్ని దివ్య ఘనతను సుస్థాపితము చేయుటకు యత్నింపవలెను. ప్రతి దాని యందును గల అతని శక్తిని అధ్యయనం చేయుటకు యత్నించవలెను. అతనిని నిరసించుట గాని అతనితో సమానమగుటకు యత్నించుట గాని కలిగి ఉన్న కొద్దిపాటి జ్ఞానముచే అతని స్థానమునే ఆక్రమింపగోరుట కానీ చేయరాదు. మనుజుడు ఒక గొప్ప అధికారియో రాజనీతిజ్ఞుడో వీరుడో అయినచో
తన శక్తిని అంతటినీ శ్రీకృష్ణ భగవాన్ని ఘనతను సుస్థాపితం చేయుట యందు నియోగింపవలెను. అర్జునుడు అనరొచ్చినట్లు భగవానుని నిమిత్తమే కర్మను అనరించుట ఉత్తమము. యోధుడైన అర్జునుడు తొలుత యుద్ధము చేయు నిరాకరించినను అది అత్యంత అవసరమైనదని దేవదేవునిచే ఉపదేశించబడిన పిమ్మట తన నిర్ణయమును మార్చుకుని భగవాను నిమిత్తమై యుద్ధము చేసెను. అదే విధముగా మనుజుడు వ్యాపారస్తుడో పారిశ్రామికవేత్తయో వ్యవసాయదారుడో అయినచో తన కష్టార్జితమును ఆ భగవాను నిమిత్తమే ఖర్చు చేయవలను. కూడబెట్టిన ధనమంతయు భగవానికి చెందినది అని ప్రతి ఒక్కరిను సదా జ్ఞప్తియందు ఉంచుకొనవలను. ధనము లక్ష్మీదేవిగా భావింపబడును. భగవానుడు నారాయణుడు. నారాయణుడు లక్ష్మీదేవికి భర్త కనుక లక్ష్మీదేవిని నారాయణ సేవయందు ఉపయోగించి ఆనందమును బడియుట సర్వులకు ఉత్తమమైనది. జీవితమునందలి ప్రతి అంశమునందున శ్రీకృష్ణుని గాంచుటకు ఇది చక్కని విధానము. అయినప్పటికీ వీటన్నింటికన్నను సర్వ విధములైన భౌతిక కర్మల నుండి ముక్తిని పొంది శ్రీకృష్ణ భగవాను దివ్య లీలా శ్రవణమునందు సంపూర్ణముగా నిమగ్నమగుటైనది అత్యంత ఉత్తమమైనది. అటువంటి అవకాశము లేని ఎడల తనకు ప్రియమైన సమస్తమును మనుజుడు ఆ దేవదేవుని సేవయందు నియుక్తము చేయుటకు యత్నించవలెను. శాంతి పురోగతులను పొందుటకు అదియే చక్కని మార్గము. సంసూచితం అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. నారదుని అనుభవమును బాలుని కల్పన వంటిదని ఎవ్వరూ కించిత్తు కూడా భావించరాదు. అట్టి భావనము సరి అయినది కాదు. నిష్ణాతులను పండితులను అయిన వారికి ఈ విధముగా అనుభూతమైనదని తెలియచేయుటయే సంసూచితమనడి పదము యొక్క భావమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. రామతులసి చదువుతాను ప్రభు. చదవండి. అమయో యచ్చ భూతానాం జాయతే యాన సుబ్రత తదేవ వ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సతం. ఓ మహాత్మా, రోగకారణ పదార్థమునే ఔషధ రూపంలో చికిత్సగా వసగబడినప్పుడు అది వ్యాధిని నయం గావింపదా? భాష్యము. ప్రావీణ్యుడైన వైద్యుడు సరైన పద్యము ద్వారానే రోగికి చికిత్స చేయగలడు. ఉదాహరణకు పాలతో తయారు చేయబడిన పదార్థములు కొన్ని మార్లు అతిసార వ్యాధిని కలుగజేయుచుండును. కానీ పాలనే పెరుగుగా మార్చి కొన్ని ఔషధ పదార్థములను కలిపినచో అది అంటువ్యాధిని నయం చేయగలదు. అదే విధముగా భౌతిక జీవనము త్రివిధపములను కూడా కామ్యకర్మములచే నయనం సమనం నొందజాలవు. ఇందులకై ఇనుమును అగ్ని ద్వారా ఎర్రగా మార్చినట్లు కర్మలన్నిటినీ ఆధ్యాత్మికములుగా కావింపవలను. అంతటా అగ్ని తన ప్రభావం చూపగలదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుని సేవలో నిలిపినంతనే దేవీదేవులను భౌతికత్వ భావన క్షణములో మారిపోగలదు. ఆధ్యాత్మిక జయము ఇదియే రహస్యము. అనగా ప్రకృతిపై ఆధిపత్యం చాలాయించవలనని యత్నించుట గాని భౌతిక వస్తువులను త్యజించుట గాని ఎవ్వరునూ చేయరాదు. ప్రతిదానిని కూడా శ్రీకృష్ణ భగవానుని భక్తిత సేవలను ఉపయోగించుటకు అనున్నది పరమోత్తమైన పద్ధతి. ప్రతిదీ ఆ దేవదేవుని నుండి ఉద్భవించినది. అతడు తన అచింత శక్తిచే భౌతికం ఆధ్యాత్మికమైనది గాను మరి ఆధ్యాత్మికమైన దానిని భౌతికంగా మార్చగలడు. అనగా నామమాత్రముగా భౌతికములైనట్టు సమస్త భగవత్ సంకల్పముచే శీఘ్రమే ఆధ్యాత్మికమైనట్టుగా మారగలదు. అటువంటి పరివర్తనకై నామమాత్ర భౌతిక పదార్థములను భగవత్ సేవలో నియుక్తం చేయుటచే అవసరమైన కార్యమై ఉన్నది. మన భవరోగములను నయం గావించుకొని శోకమోహ భయములను అతీతమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుటకు అదియే మార్గము. ఆ రీతి సమస్త శ్రీకృష్ణ భగవానును భక్తియుత సేవయందు నియుక్తం గావింపబడినప్పుడు పరబ్రహ్మమునకు అన్యమైనది వేరొకటి లేదని మనకు అవగతమగును. అంతటా సర్వం కల్విదం బ్రహ్మ అను వేదమంత్రం మనచే అనుభూతం కాగలదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. జలజా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. రామలక్ష్మి ప్రభు. నెక్స్ట్ జలజా మాతాజీ నుండి పేరు ఉన్నారా? వరలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా 34వ శ్లోకం? ప్రభుజీ 34. ఈ విధంగా మానవుని కర్మలన్నీయును భగవాన్ని సేవకే అంకితము కావింపబడినప్పుడు అతనికి నిత్య బంధమును కలిగించిన అకర్మలే కర్మ వృక్షం యొక్క నాశకారకములు కాగలవు. భాష్యము. జీవుని నిత్యంగా బంధించి ఉన్నటువంటి కామ్యకర్మ భగవద్గీత యందు అశ్వత్థ వృక్షంతో పోల్చబడినది. అది లోతుగా వ్రేళ్లను కలిగి ఉండుటయే అందులకు కారణము. కామ్యకర్మ ఫలమును అనుభవింపగోరినంత కాలము జీవుడు ఒక దేహం నుండి వేరొక దేహమునకు లేదా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశమునకు కర్మానుసారము
మారవలసి వచ్చును. కానీ భోగవాంఛను శ్రీకృష్ణ భగవానుని కార్యమును వనరించు కోరికగా మార్చినచో మనుజుని కర్మము కర్మయోగంగా తనకు సహజానురక్తి కలిగిన కర్మల యందు నిలిచియే ఆధ్యాత్మిక పూర్ణత్వమును మనుజుడు సాధించు విధానము మారగలదు. ఇచ్చట ఆత్మ అను పదము కామ్యకర్మల యొక్క వివిధ శాఖలను సూచించుచున్నది. సారాంశమేమనగా సమస్త కామ్యకర్మలు మరియు ఇతర కర్మల ఫలితములను శ్రీకృష్ణ భగవానుని సేవతో జతకూర్చినచో అది కర్మబంధమును శమింపజేసి క్రమంగా దివ్యమైన ప్రేమమయ భక్తిగా వృద్ధి నొందగలదు. అట్టి దివ్యమైన భక్తియుత సేవ కర్మ యొక్క అశ్వత్థ వృక్షమును సంపూర్ణముగా నశింపజేయుటగే కాక భక్తి నొనర్చిన వాణిని శ్రీకృష్ణుని పాదపద్మముల చెంతకు చేర్చును. సారాంశంగా తెలుపవలెనన్న మొట్టమొదట మనుజుడు శుద్ధ భక్తుల సాంగత్యమును అభిలషింపవలెను. అట్టి భక్తులు వేదాంతం నెరిగిన వారే గాక ఆత్మదర్శులను మరియు శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులను అయి ఉండవలెను. అట్టి వారి సాంగత్యమైన భక్తి యొక్క ప్రారంభ దశలో ఉన్న వారు దేహం యొక్క మనస్సు రెండింటి తోడను నిష్కపటంగా సేవను కూర్చవలెను. సాధకుల ఇట్టి సేవభావము మహాత్ములైన వారు మరింతగా వారి కరుణను కురిపించుటకు దోహదము కాగలదు. అట్టి కరుణ శుద్ధ భక్తులు కలిగి ఉండడి దివ్య లక్షణములన్నింటినీ సాధకుని యందు కలిగించగలదు. ఇది క్రమంగా శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలను శ్రవణము చేయవలనని తీవ్రమగు ఆసక్తిగా మార్పునందును. అట్టి ఆసక్తియే స్థూల సూక్ష్మ దేహముల నిజస్థితిని వాటికి పరమైన శుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానమును పరమాత్మతో తనకు గల నిత్య సంబంధమును అతనికి తెలియజేయును. ఈ విధంగా నిత్య సంబంధము సుస్థాపితమైనంతనే శుద్ధమైన భక్తియుత సేవ క్రమంగా నిరాకార బ్రహ్మ జ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానములకు పరమైనట్టి పరతత్వ విజ్ఞానముగా వృద్ధి నొందును. భగవద్గీత యందు తెలుపబడిన రీతి అటువంటి పురుషోత్తమ యోగము ద్వారా మనుజుడు ప్రస్తుత జన్మం నందే పూర్ణత్వమును పొందగలడు. అంతేగాక శ్రీకృష్ణ భగవానుని దివ్య లక్షణములలో అధిక శాతమును పొందగలడు. శుద్ధ భక్తుల సాంగత్యంలో వనగూడేడి క్రమమైన పురోగతి ఇది. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీష మాతాజీ చదువుతారమ్మా, ఉన్నారా? హరే కృష్ణ ప్రభు, చదువుతాను ప్రభుజీ. థ్యాంక్ యూ. ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణము గావించుటకై పునర్చబడిన ఏ కర్మయైనను భక్తి యోగముగా లేదా దివ్యమైన భక్తియుత సేవగా పిలువబడుచున్నది. జ్ఞానముగా పిలువబడినది అద్దానికి సమన్వయ అంశమే కాగలదు. భాష్యం. శాస్త్రములు నిర్దేశించిన రీతి కర్మల నొనరించువాడు ఆత్మానుభావమునకై తగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును సంపూర్ణముగా బడయగలుగునట ఒక సర్వసాధారణ అభిప్రాయమై ఉన్నది. కొందరు భక్తి యోగమును కర్మ యొక్క వేరొక రూపముగా భావించరు. కానీ భక్తి యోగము కర్మ జ్ఞానముల కన్నను ఉత్కృష్టమైనది. అనగా భక్తి యోగము జ్ఞానము లేదా కర్మకు స్వతంత్రమై ఉండగా అవి మాత్రము భక్తి యోగమునకు ఆధీనములై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుని ప్రీతియే భక్తి యోగమునందలి ముఖ్యాంశము కనుక నారదునిచే వ్యాసునకు ఉద్దేశింపబడిన రీతి అట్టి కర్మ యోగమే క్రియాయోగమే ప్రత్యేకముగా ఉపదేశించబడుచున్నది. తన సంతానమైన జీవులు త్రివిధ తాపములకు గురి కావాలెనని భగవానుడెన్నడును వాంఛింపడు. జీవులందరూ తనను చేరి తనతో జీవింపవలెనని అతడు భావించును. కానీ భగవద్ధామమును చేరువలెనన్నచో మనుజుడు తనను భౌతిక కల్మషముల నుండి పరిశుద్ధుని గావించుకొనవలెను. కర్మను
భగవత్ప్రీత్యాప్త్యమే భావించినప్పుడు కర్త అయిన వాడు క్రమముగా భౌతిక కల్మషముల నుండి బయటపడి పవిత్రుడు కాగలడు. భౌతిక కల్మషముల నుండి పవిత్ర కారణముగా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తి అని భావము. అనగా జ్ఞానము శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యుక్తమే ఓనరింపబడు కర్మలపై ఆధారపడి ఉన్నది. భక్తివర్జితమైన భగవానుని ప్రీత్యర్థము కానటువంటి ఇతర జ్ఞానము మనుజుని ఏనాడులో భగవద్ధామమునకు చేర్చలేదు. అనగా ఇదివరకే నైష్కర్మ్య మాప్యచ్యుత భావవర్జితం అను శ్లోకమునందు వర్ణించిన రీతి అట్టి జ్ఞానమును ముక్తినైనను మనుజునకు అందించలేదు. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవల యందు ముఖ్యంగా శ్రీకృష్ణుడు దివ్యలీల శ్రవణము మరియు కీర్తనలందు నియుక్తుడైన వాడు భగవద్గీత యందు ధృవపడినట్లు భగవత్కరుణచే ఆధ్యాత్మిక జ్ఞాన పూర్ణుడు కాగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. మా ఫ్రెండ్ జాయిన్ అయింది ప్రభుజీ, శ్రవంతి మాతాజీ అని. ఓకే 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 అమ్మా, సరే. ఎంతో ముగ్గురు నలుగురు ఉంటారమ్మా, తర్వాత మాట చదివిద్దామా? లాస్ట్ లో అంటే కింద పేరు రాయిందని, ఆమె ఎవ్రీ వీక్ జాయిన్ అవుతుంది. సరే సరే. గోవింద కృష్ణ ప్రభు చదువుతారు ప్రభు? చదువుతాను ప్రభుజీ. 36వ శ్లోకము. కుర్వాణాం యత్ర కర్మాణి భగవత్ చర్చయాకృత్ గుణంతే గృణనామాని కృష్ణస్యాను స్మరంతి చ. భక్తుడు శ్రీకృష్ణ భగవాని ఆజ్ఞానుసారము కర్మల యందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. భాష్యము. శ్రీకృష్ణ భగవాని భక్తుడైన వాడు సర్వ విధములైన ఇహపర కర్మలను గావించుచునే ఆ దేవదేవుని నామము యశస్సు గుణాదులను సతతము స్మరింపగలిగిన రీతిలో తన జీవితము మలుచుకును. భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడియే ఉన్నది. జీవితం అంతయు తన కొరకే మనుజుడు కర్మను నొరరింపవలెనని శ్రీకృష్ణ భగవానుడు అందు తెలిపి ఉన్నాడు. జీవితమందలి ప్రతి రంగమునందును ఆ దేవదేవునే యజమానిగా నిలుపవలెను. వేద కర్మలను అనుసరించి ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతీదేవి, గణపతుల వంటి దేవతల అర్చనమునందు కూడా ఆచారమును అనుసరించే సర్వవేళలా విష్ణువు యజ్ఞేశ్వరుని యజ్ఞములకు నియమించేవాడు రూపమున నెలకొల్పబడవలను. ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకే ప్రత్యేక దేవతను అర్చించు విధానము నిర్దేశింపబడి ఉన్నను కార్యసఫలత కొరకు విష్ణువు యొక్క ప్రాతినిధ్యము దాని యందు తప్పనిసరి అయినట్టిది. వేద కర్మల విషయములనే గాక మన సాధారణ కర్మల విషయములను, ఉదాహరణకు గృహ కర్మలు లేదా వ్యాపార కర్మలు లేదా వృత్తికి సంబంధించిన కర్మ ఫలములను తప్పక దివ్య భక్తి అయిన శ్రీకృష్ణునికే వసగవలెనని మనము భావించవలను. తానే సర్వమునకు దివ్య భక్తుననియు, ప్రతి లోకమునకు దివ్య యజమానిననియు, సర్వజీవులకు దివ్య స్నేహితులనియు శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ప్రకటించి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుని సృష్టిలో అతడు తప్ప వేరెవరను సమస్తమునకు యజమానులు కాజాలరు. శుద్ధ భక్తుడైన వాడి విషయం నిరంతరము జ్ఞప్తికి ఉంచుకొను. అట్టి కార్యమును అతడు సదా ఆ భగవానుని దివ్య నామ యశోగుణాదుల స్మరణము గావించుచుండును. అనగా భక్తుడైన వాడు సదా భగవానుని సన్నిధి అందే నిలిచి ఉండునని భావము. భగవానుడు అతను నామ యశస్సులు అభిన్నములు కనుక వాటితో నిత్య సహచర్యమనగా భగవంతునితో సహచర్యమనియే భావము. ప్రతి ఒక్కరూ తమ ధనార్జనలో 50% తక్కువ కాకుండా శ్రీకృష్ణ భగవాను కార్యార్థమే వినియోగింపవలెను. ముందుకెళ్దాం ప్రభు. సరే ప్రభుజీ. నీలిమా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ, చదవండి. ప్రతి ఒక్కరూ తమ ధనార్జనలో 50% తక్కువ కాకుండా శ్రీకృష్ణ భగవానుని కార్యార్థమై వినియోగింపవలెను. ఈ విధంగా మనం కష్టార్జితంను తత్కార్యార్థమై అర్పించుటేగాక ఇతరులకు భక్తిని ప్రచారం చేయుటకు కూడా ఏర్పాట్లను గావింపవలెను. ఆ విధముగా ఇతరులకు భక్తి ప్రచారం గావింపవలెననుట భగవానుని ఆజ్ఞలలో ఒకటై ఉండుటయే అందులకు కారణం. తన నామము యశస్సులను ప్రపంచమంతటను ప్రచారం గావించుటయందు సదా నియుక్తుడై ఉండేడి వాడిని కన్నను ప్రియమైన వాడు
తనకు వేరొకడు లేడని శ్రీకృష్ణుడు నిశ్చయంగా పలికి ఉన్నాడు. విజ్ఞాన అన్వేషణములు కూడా భగవద్ధార్జనం నిర్వహించుటయందు వినియోగింపబడవలెను. గీతోపదేశములను తన భక్తులకు తెలియజేయవలెనని శ్రీకృష్ణ భగవానుడు కోరి ఉన్నాడు. కానీ తపో విద్యాదానాదులు లేనటువంటి వారికి అట్టి గీత సందేశం ప్రచారం లభింపకపోవచ్చును. కనుక సుముఖత లేనటువంటి వారందరికీ కూడా కృష్ణ భక్తులుగా మార్చేడి యత్నము నిరంతరంగా సాగవలెను. ఈ విషయం శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత సులభమైన ఒక విధానంను ప్రవేశపెట్టి ఉండిరి. కీర్తనము, నృత్యము, ప్రసాద సేవనముల ద్వారా ఆధ్యాత్మిక సందేశనంను ప్రచారం చేయుట అనేది పద్ధతిని ఆయన తెలియజేసిరి. ఇట్టి దివ్య కార్యంనకు జనులు తమ కష్టార్జితం నందలి 50% వినియోగింపవచ్చును. కలహము మరియు వివాదపూర్ణమైన ఈ యుగములో ఈ విధంగా సంఘం నందలి ప్రముఖులు, ధనవంతులు శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిన రీతి తమ ఆదాయంలో 50% భగవత్ సేవలో వినియోగించినచో నరకప్రాయమైన ఈ జగంను భగవద్ధామంన మార్చుటకు నిక్కంగా సాధ్యపడగలదు. కీర్తనము, నృత్యము, ప్రసాద వితరణముల గల ఉత్సవములందు పాల్గొనుటలో ఎవ్వరునూ విముఖతను చూపరు. అట్టి ఉత్సవములందు ప్రతి ఒక్కరు నిక్కంగా పాల్గొనగలరు. అంతేగాక ప్రతి ఒక్కరు కూడా దివ్యమైన భగవంతుని సన్నిధిని అనుభవింపగలరు. మనుజుడు భగవంతుని సాహచర్యంను పొందగలిగి ఆత్మానుభవం ద్వారా తనను తాను పవిత్రుని గావించుకుంటకు అటువంటి దివ్యానుభూతియే సహాయభూతం కాగలదు. కానీ అట్టి ఆధ్యాత్మిక కర్మలను విజయవంతంగా నిర్వహించుటకు వాటిని శుద్ధ భక్తుని నిర్దేశంలో ఓనరించుటయనున్నది అత్యంతమైన ముఖ్యమైన విషయము. అటువంటి భక్తుడు కర్మలు, ఐహిక వాంఛలు, భగవతత్వంను గూర్చిన శుష్కమైన మానసిక కల్పనల నుండి విముక్తుడై ఉండవలెను. భగవతత్వంను గూర్చి అన్వేషణం జరపవలసిన అవసరం లేదు. ఏలయన భగవద్గీత యందు ప్రత్యేకంగా మరియు ఇతర వేద వాజ్మయం నందు కొద్దిగా ఆ దేవదేవుడు తనను గూర్చి పలికియే ఉన్నాడు. కేవలం దానిని మనం యథాతథంగా స్వీకరించి భగవానుని ఆజ్ఞలకు లోబడి వర్తించిన చాలును. అట్టి కార్యము పూర్ణతత్వ మార్గంనకు మనల్ని నడపగలదు. ఈ విధానంన మనుజుడు తానున్న స్థితి ఎందే నిలిచి ఉండవచ్చును. వివిధ దుఃఖములు నిండి ఉన్న ఈ యుగం ఎవ్వరునూ తమ స్థితిని మార్చుకోవలసిన అవసరం లేదు. కానీ భగవానునితో ఏకమగు ఉద్దేశంతో శుష్కమగు మానసిక కల్పనలను గావించేడి అలవాటును మాత్రం ప్రతి ఒక్కరూ తప్పగా త్యజించవలెను. ఆ విధంగా గర్వాహంకారములను వీడనాడిన పిమ్మట ప్రామాణికుడైన భక్తుని నుండి భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతములందు తెలుపబడిన శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను అత్యంత నమ్రతతో స్వీకరింపవలసి ఉన్నది. అటువంటి ప్రామాణికుడైన భక్తుని యోగ్యత పూర్వమే తెలుపబడినది. అట్టి కార్యము నిస్సందేహంగా ప్రతి రంగమందున విజయంనే చేకూర్చగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఎవరమ్మా? కుమారి మాతాజీ, లలిత మాతాజీ ఎవరు ఉన్నారమ్మా? సుమన మాతాజీ, రాధా దేవిదాసి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. ఎవరమ్మా? లలిత. ప్రభుజీ నేను కూడా చదవలేదండి. సరేనమ్మా, ఒక్క నిమిషం పార్వతి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. 37. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సంకర్షణాయ చ. వాసుదేవుని మహిమలను అతని ప్రధానాంశములైన ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణులతో సహా కీర్తించును గాక. భాష్యం. పంచరాత్రము అనుసరించి నారాయణుడే భగవద్విస్తారములన్నింటికి మూల కారణుడై ఉన్నాడు. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధులే ఈ విస్తారములు. ఈ చతుర్వ్యూహంలోని నడి భాగం యొక్క ఎడమవైపు వాసుదేవుడు నిలిచి ఉండగా కుడివైపు సంకర్షణుడు నిలిచి ఉండను. పిదప ప్రద్యుమ్నుడు సంకర్షణునకు కుడివైపుగా నిలువగా అనిరుద్ధుడు వాసుదేవుని ఎడమ వైపుగా నిలిచి ఉండను. ఈ విధముగా ఈ నలుగురు నిలిచి శ్రీకృష్ణ భగవానుని చతుర్వ్యూహముగా పిలువబడుదు. ఈ శ్లోకము ఓంకారముతో ప్రారంభమయ్యేది ఒక వేద మంత్రము కనుకనే ఓం నమో ధీమహి అనేది దివ్యోచ్చారణ విధానము ద్వారా ఈ మంత్రము ధృవపరచుచున్నది. సారాంశమేమనగా దివ్యమైన భగవదానుభూతి అనేది చరమ ప్రయోజనమునకై ఉద్దేశింపబడినది. ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనమైనదిగానే భావించబడును. అట్టి కర్మ కామ్యకర్మ రంగమునకు సంబంధించినదైన లేదా
జ్ఞానరంగమునకు సంబంధించినదైనను అది సరి. కనుక భగవానుడు మరియు జీవుల నడుమ సన్నిహిత సంబంధము వృద్ధి అగుటలో శుద్ధ భక్తియుత సేవ యొక్క స్వభావమును నారదుడు తన ప్రత్యక్షానుభవము ద్వారా విశదీకరించాడు. అట్టి కార్యము క్రమయుక్తమైన భక్తియుత కర్మల ద్వారానే సాధ్యము కాగలదు. దివ్యమైన భక్తియుత కర్మల యందలి పురోగతియే అంత్యమైన శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుక్త సేవగా పరిణితి నొందగలదు. అటువంటి ప్రేమయుక్త సేవయే దివ్య వైవిధ్య పూర్ణమైన రసము ప్రేమగా పిలువబడుచున్నది. కొన్ని మార్లు భక్తి అనున్నది కామ్యకర్మలు లేదా తాత్విక కల్పనలతో మిశ్రమమై ఉండి మిశ్రమ భక్తి రూపమున వనరింపబడుచుండును. ఆధ్యాత్మిక గురు ద్వారా సూత గోస్వామి సాధించినట్టు విజయమునందలి గుహ్య విషయమును గూర్చి సౌనకుని అధ్యక్షతను గల మునులు వేసిన ప్రశ్నకు ఇచ్చట సమాధానము కూర్చబడుచున్నది. సౌనకాది మునులు ప్రశ్న ఇచ్చట 33 అక్షరములు కలిగి ఈ విషయ మంత్రము ఉచ్చరించుట ద్వారా వివరించబడినది. ఈ మంత్రము చతుర్వ్యూహమునకు లేదా ప్రధాన విస్తారమును కూడినట్టి భగవానునికి సంబోధించబడుచున్నది. ప్రధానాంశములు వ్యూహముగా నిలిచి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుడే కేంద్ర విషయమై ఉన్నాడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను మహిమలను అతని ప్రధానాంశములైన వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే చతుర్వ్యూహంతో సహా నిత్యము జపించి స్మరించవలనటియే ఈ ఉపదేశమునందలి గుహ్యతమ విషయములు. ఈ మూల రూపములే విష్ణుతత్వములు లేదా శక్తి తత్వములని పిలువబడును. ఇతర రూపములకు కారణమై ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? సుమనా మాతాజీ గాని. నేనండి, నేను చదువుతానండి. పార్వతి. ఒక్క నిమిషం అమ్మా. పార్వతి మాతాజీ. రాధాదేవి మాతాజీ ఉన్నారమ్మా. సుజాత మాతాజీ చదువుతారమ్మా? చదవండి అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. ఇతి మూర్త్య విధానేన మంత్రమూర్తి మూర్తికం యజతే యజ్ఞపురుషం స సమ్యక్ దర్శన పుమాన్. భౌతిక రూపరహితుడైన యజ్ఞపురుషుని విష్ణువు ఈ విధముగా దివ్య శబ్ద రూపమున అర్చించువాడే సమ్యక్దర్శి అనబడును. భాష్యము. మన ప్రస్తుత ఇంద్రియములు భౌతిక మూలకములచే తయారు చేయబడిన కారణమున విష్ణువు యొక్క దివ్య రూపమును అనుభూతమునర్చుకొనుట ఎందు అసంపూర్ణములై ఉన్నవి. కనుకనే విష్ణువు దివ్య మంత్రోచ్చారణ పద్ధతి ద్వారా శబ్దరూపమును అర్చింపబడును. అసంపూర్ణ ఇంద్రియముల అనుభవ పరిధికి పరమైనట్టి విషయము శబ్ద ప్రాతినిధ్యం ద్వారా సంపూర్ణముగా అనుభూతం కాగలదు. బహుదూరం నుండి శబ్ద ప్రసారం కావించి మనసుడు సంపూర్ణముగా అనుభూతుడగుట మన అనుభవములోనిది. భౌతికముగానే ఈ విషయము సంభవమైన ఎడల ఆధ్యాత్మికంగా ఎందులకు సంభవము కాకుండాను. కానీ అట్టి అనుభవం అన్నది అస్పష్టమైనట్టి నిరాకారానుభవము మాత్రము కాదు. అది నిత్యత్వము, ఆనందము, జ్ఞానముల శుద్ధ రూపమును కలిగిన శ్రీకృష్ణ భగవాని దివ్యానుభవమై ఉన్నది. అమరకోశ నిఘంటువు అనుసరించి మూర్తి అను పదమునకు రూపము మరియు ప్రయాసకరములనేటి 2 అర్థములు కలవు. కనుకనే ఆ మూర్తికం అను పదమునకు ఆచార్యులైన శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వారు ప్రయాసరహితమైనది అని భాష్యమును గుర్తింది. అనగా దివ్యమైన నిత్యానంద జ్ఞాన రూప అన్నది ఆధ్యాత్మిక ఇంద్రియముల ద్వారా సులభముగా అనుభూతం కాగలదు. ఇక ఆధ్యాత్మిక ఇంద్రియములన్నవి పవిత్ర మంత్రోచ్చారణముచే సిద్ధింపగలవు. అటువంటి మంత్రమును ఆధ్యాత్మిక గురువు ద్వారా స్వీకరించి దాన్ని ఆయన నిర్దేశంలో జపించవలసి ఉన్నది. ఆ విధమైన మంత్రోచ్చారణము మనలను క్రమంగా భగవాన్ని దరిచేర్చగలదు. ఇటువంటి అర్చనా విధానమే ప్రామాణికమును సమ్మతమైనది అగు పాంచరాత్రిక విధానము నుండి చెప్పబడినది. పాంచరాత్రిక విధానము దివ్యమైన భక్తియుత సేవకు సంబంధించిన పలు ప్రామాణికమైన నిర్దేశములను గుర్తున్నది. అటువంటి సూత్రముల సహాయం లేకుండా ఎవరూ భగవాన్ని పొందలేరు. శుష్క తాత్విక కల్పనలు అందులకు ఏమాత్రం తోడ్పడవు. కనుకని ఇక కలహయుగమునకు పాంచరాత్రిక విధానము అత్యంత యుక్తమైనది గాను నవయుగమునకు అది వేదాంతం కన్నా అతి ముఖ్యమైనది. హరే కృష్ణ ప్రభుజీ. దండ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సారీ, ధన్యవాదాలు మాతాజీ. ఇంకెవరు ఉన్నారమ్మా? రామలక్ష్మి మాతాజీ గాని, ప్రవళిక మాతాజీ, శశి మాతాజీ, వందనా మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, శ్రవంతి మాతాజీ చదువుతారమ్మా?
హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ఓ బ్రాహ్మణు 39వ శ్లోకం. ఓ బ్రాహ్మణుడా, ఈ విధముగా శ్రీకృష్ణ భగవానునిచే తొలుత వేదరహస్యమైనటువంటి భగవతత్వ జ్ఞానమును నేను పొందగలిగితిని. తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవలనునవి నాకు సంప్రాప్తించినవి. భాష్యం. మంత్రోచ్చారణము ద్వారా శ్రీకృష్ణ భగవానుని సాహచర్యమును పొందుటయనున్నది అతని ప్రత్యక్ష సాహచర్యమునకు అభిన్నమైనది. శ్రీకృష్ణుని చేరుటకు ఇది నిక్కముగా పూర్ణమైనట్టి మార్గము. అపరాధరహితముగా దశవిధ అపరాధములు. భగవానుని సాహచర్యమును ఆ విధముగా పొందుట ద్వారా భక్తుడు భౌతికత్వ స్థాయిని అధిగమించి వేదవాంగ్మయ మర్మమును ఎరుగగల స్థాయికి చేరగలడు. ఆధ్యాత్మిక జగమున శ్రీకృష్ణ భగవానుని ఉనికియు అంతటా అవగతము కాగలదు. తన యందు మరియు గురువునందు అచంచల విశ్వాసము కలిగిన వానికి భగవానుడు తన ఉనికిని క్రమముగా ప్రకటము గావింపగలడు. అటు పిమ్మట భక్తుని యందు అష్టసిద్ధులు సుసంపన్నములు కాగలవు. అన్నింటికీ మించి అతడు భగవానుని పరివారములో ఆంతరంగికునిగా గుర్తింపబడి ఆధ్యాత్మిక గురువుచే ఏదేని ఒక ప్రత్యేక భగవత్ సేవా కార్యము ఒసగబడును. శుద్ధ భక్తుడైన వాడు తన యందు నిక్షిప్తమయున్న అష్టసిద్ధులను ప్రదర్శించుట కన్నను భగవానుని సేవించుట యందు అధికానురక్తుడై ఉండును. ఈ విషయములనన్నింటినీ నారదుల వారు తన స్వానుభవము ద్వారా వివరించి ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుని శబ్ద ప్రాతినిధ్యమును అర్చించు విధానమునందు పూర్ణత్వము నొందుట ద్వారా నారదుడు పొందిన సౌకర్యములనన్నింటినీ మనుజుడు తప్పక పొందగలడు. గురు శిష్య పరంపరానుగతునిగా నారదునికి ప్రతినిధి అయినటువంటి శుద్ధ భక్తుని నుండి స్వీకరించినచో దివ్య మంత్రమును ఉచ్చరించుటలో ఎవ్వరునూ నిషేధింపబడరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ 40వ శ్లోకం. రేవతి మాతాజీ ఉన్నారమ్మా? చదువుతారమ్మా? ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. త్యమప్యదపశ్రుత విస్తృతం విభోః సమాప్యతే ఏన విదాంబుత్సితం ప్రాక్యాహి దుఃఖైర్ముహురర్దితాత్మానాం సంక్షేప నిర్వాణముశంతి నాణ్యదా. కనుక అపార వేద జ్ఞానము ద్వారా నీ వెరిగి ఉన్నట్టి శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలను దయచేసి చక్కగా వర్ణింపుము. ఏలయనా అట్టి కార్యమే విద్వాంసుల జిజ్ఞాసను సంతృప్తి పరిచినదియు సంసార కోరలతో తప్పించినట్టి జనసామాన్యము యొక్క క్లేశములను నివారించున్నది అయి ఉన్నది. పడుటకు భాష. శ్రీకృష్ణ భగవానుని దివ్య మహిమలను విస్తారముగా సమస్త భౌతిక క్లేశములకు ఏకైక పరిష్కారమని నారదముని తన ప్రత్యక్ష జనులలో 4 తరగతులు చెందిన సుకృతవంతులు శ్రీకృష్ణ భగవానుని ఆధిపత్యమును సమ్మతించి ఉందరు. తత్కారణమున అట్టి వారు కష్టము సంప్రాప్తించినప్పుడు, జ్ఞానమునందు పురోగతి చెందినప్పుడు, భగవానుని గురించి మరింతగా తెలుసుకొనవలనని జిజ్ఞాసను పొందినప్పుడు ఆ దేవదేవుని ఆశ్రయమును శ్రద్ధతో స్వీకరించరు. కనుకనే భగవానుని దివ్య జ్ఞానమును తాను ఇదివరకే పొందియున్నట్టి అపార వేద జ్ఞాన రూపమున ప్రచారము గావింపుమని వ్యాసదేవుడు నారదునిచే ఉపదేశింపబడినాడు. ఇక దుష్కృతులు కూడా 4 రకములుగా నున్నారు. కేవలము కామ్యకర్మల యందే రతులయ్యుండి తత్కర్మలను గూడియుండు క్లేశములచే ప్రభావితులయ్యేడివారు, ఇంద్రియ ప్రీతి కొరకు దుష్కర్మల యందు రతులై తత్ఫలితముగా దుఃఖమునందడివారు, భౌతికముగా జ్ఞానవంతములై భగవానుని ఆధిపత్యమును అంగీకరింపని కారణమున దుఃఖితులయ్యేడివారు, సదా దుఃఖ భాగులై ఉన్నను నాస్తికులుగా తెలియబడుచు ఉద్దేశపూర్వకముగా భగవన్నామమునే నిరసించడివారు. సుకృతులు దుష్కృతులనేటి ఈ 8 తరగతుల జనులందరికీ శుభమును గూర్చుటకై శ్రీకృష్ణ భగవానుని దివ్య మహిమలను వర్ణింపమని నారదుడు వ్యాసదేవునికి ఉపదేశించి ఉన్నాడు. కావునని శ్రీమద్ భాగవతము ఒక ప్రత్యేక తరగతిని చెందిన మానవులకు లేదా శాఖకు సంబంధించినట్టిది కాక స్వీయ శ్రేయస్సును మనశ్శాంతిని కోరడి శ్రద్ధావంతుడైన జీవునకు సంబంధించినదై ఉన్నది.
శ్రీమద్ భాగవతమునందలి నారదుని ద్వారా వ్యాసదేవునకు భాగవతోపదేశము అను ప్రథమ స్కందములోని 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా మనకి పార్వతీ మాతాజీ ఉన్నారు, అనితా మాతాజీ ఉన్నారు. సో 6వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. కనీసం కొన్ని శ్లోకాలు చదివి ఆపుకుందామా. సారీ కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం ఎర్లీగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. చదవండి అమ్మా పార్వతీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 6వ అధ్యాయము నారదుడు మరియు వ్యాసదేవుల సంవాదము. సూతోవాచ ఏవం విసమ్య భగవద్ధాభి వర్షేర్జన్య కర్మ చ భూయ ప్రపచ్యత తం బ్రహ్మన్ వ్యాసం సతీవత సుతః. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా నారదముని యొక్క జన్మకర్మములను గూర్చి శ్రవణము చేసిన పిమ్మట సత్యవతీ సుతుడను భగవదవతారమును అగు వ్యాసదేవుడు ఇట్లు పలికెను. భాష్యము. నారదముని సాధించినటువంటి పూర్ణత్వ విషయమునందు వ్యాసదేవుడు మిగుల జిజ్ఞాసువై ఉన్నాడు. కనుకనే అతను నారదుని గురించి మరింతగా తెలుసుకొని కోరెను. భగవానుని దివ్యమైన విరహభావము యందు తన్మయుడై ఉండి అట్టి భావన తనకు తీవ్ర బాధాకరముగానున్నప్పుడు తానే విధముగా ఆ దేవదేవుని క్షణకాల దర్శనమును పొంది ఉన్నాడో నారదముని ఈ అధ్యాయమున తెలియజేయున్నాడు. వ్యాసోవాచ భిక్షుభిర్వ ప్రవసితే విజ్ఞానద్వేష్ట్రుభిస్తవ వర్తమానో వ్యవసాధ్యే తతంక్యమ కర్వోద్భవాన్. శ్రీ వ్యాసదేవుడు పలికెను, ఈ ప్రస్తుత జన్మము యొక్క ఆరంభమునకు పూర్వము దివ్యమగు భగవద్విజ్ఞానమును మీకు ఉపదేశించిన మహావృషుల నిష్క్రమణము పిమ్మట మీరేమీ నారదుని చేసితిరి. భాష్యము. వ్యాసదేవుడు స్వయముగా నారదముని శిష్యుడు. తత్కారణమున గురువుల యొక్క మంత్రదీక్షను స్వీకరించిన పిమ్మట నారదముని ఏమి చేశానో తెలుసుకొనవలేననేది ఉత్సాహము అతనికి అత్యంత సహజమై ఉన్నది. అదే జీవన పూర్ణత్వ స్థితిని సాధించుటకై అతను నారదుని అడుగుజాడలను అనుసరించి కోరెను. ఈ విధముగా ఆధ్యాత్మిక గురువుతో విచారణము సలుపవలననేది కోరిక అనున్నది ఆధ్యాత్మిక పురోగతి యందు అత్యంత ముఖ్యాంశమై ఉన్నది. ఇటు పద్ధతినే సద్ధర్మ పృచ్ఛ అని తెలుపబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అనితా మాతాజీ చదువుతారమ్మా. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. స్వయంభువ కయా వృత్యా వర్తితం తే పరం వయః కథం చేదముదస్రాక్షి కాలే ప్రాప్తే కలేవరం. ఓ బ్రహ్మతనయ, మంత్రదీక్షను స్వీకరించిన పిమ్మట మీరెట్లు జీవితమును గడిపితిరి? కాలక్రమమున పూర్వదేహమును వదిలి ఈ ప్రస్తుత దేహమును మీరెట్లు పొందగలిగితిరి? భాష్యము. నారదముని తన గత జన్మమునందు కేవలము ఒక దాసీపుత్రుడు కనుకనే నిత్య జీవనము, ఆనందము, జ్ఞానములను కలిగినట్టి ఆధ్యాత్మిక దేహమును అతడు ఏ విధంగా పొందగలిగినది విషయము నిక్కముగా అతి ముఖ్యమైనది. సర్వుల సంతృప్తి కొరకే నారదముని తద్విషయములను తెలియజేయవలనని వ్యాసదేవుడు వాంఛించారు. చదవాలా ప్రభుజీ? ప్రాకల్ప విషయామేతాం స్మృతిం తే మునిసత్తమా నా హేష వ్యవదాత్ కాల ఏష సర్వ నిరాకృతి. ఓ మహర్షి, కాలమునన్నది సమస్తమును హరించి వేయును. అట్టి ఏడ పూర్వకల్పమున జరిగి ఉన్నట్టి ఈ విషయము కాలముచే చెదరక మీ స్మృతిపథమున ఇంకను ఎట్లు నిలిచి ఉన్నది? భాష్యము. భౌతిక దేహము నశించిన పిమ్మటయు ఆత్మ నశింపని రీతి ఆధ్యాత్మిక చైతన్యము కూడా దేహంతో పాటు నశింపదు. నారదుడు ఈ ఆధ్యాత్మిక చైతన్యం పూర్వకల్పమున భౌతిక దేహమును కలిగి ఉన్నప్పుడే పొంది ఉండెను. భౌతిక దేహ చైతన్యం అనగా ఆధ్యాత్మిక చైతన్యము భౌతిక దేహము ద్వారా వ్యక్తమగుటయనియే భావము. కానీ అట్టి చైతన్యము వాస్తవమునకు న్యూనమైనది, నాశవంతమైనది మరియు వికృతమైనది. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత మనస్సు యొక్క అత్యున్నత చైతన్యము ఆత్మతో సమానమైనట్టిది. అది ఎన్నడూనూ నశించదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరున్నారమ్మా? సరే ఇక్కడితో ఆపుతామా? ఎన్ని క్వశ్చన్స్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆపుదాం.
నరసింహార్త. హరే కృష్ణ. పాడండి. ఎవరు పాడుతున్నారమ్మా? పాడమంటారా ప్రభుజీ? పాడండి అమ్మ, విజయమాతాజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలాటంకానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యామి తతో నృసింహ బహిర్నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖా అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జై నరసింహదేవ్ కి జై, జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై, జై శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ బృంద కి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభు, జగన్నాథ్ ప్రభు, ఐ డింట్ మీ చెయ్యి చూడలేదు ప్రభు నేను. సో నెక్స్ట్ వీక్ పాడు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. ప్రభుజీ ఒక మాట చెప్తాను ప్రభుజీ. చెప్పండి సుబ్రహ్మణ్య మాతాజీ. ప్రభుజీ నేను మంగళవారం వైజాగ్ వెళ్తున్నాను ప్రభుజీ. అవునమ్మా. మంగళవారం నాడు అదే వచ్చే మంగళవారం నెక్స్ట్ క్లాస్ కి నేను విశాఖపట్నం వెళ్తున్నాను ప్రభుజీ. బుక్ ఉండదు ప్రభుజీ, నేను వింటాను ప్రభుజీ. ఒక 10 days అక్కడ ఉండి ఢిల్లీ వెళ్ళిపోతాను. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లాస్ లో జాయిన్ అవుతాను. అక్కడ బుక్స్ ఉన్నాయి ప్రభుజీ ఢిల్లీలోని. మీకు అది చెప్తాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సరేనమ్మా, ఇక్కడ ఆపునమ్మా క్లాసు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రేపు మార్నింగ్ వైజాగ్ టెంపుల్ లోని ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే రండి.